హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వించిన శ్రోతలందరికీ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయవాది టోరీని. నేను మీ లవ్ కేక ఆర్జే అవిన్ గని అనమాట. వాళ్ళు నాతో పాటు ఉంది ఒక మోడల్, ఒక యాక్ట్రెస్, ఒక డాన్సర్. ఆడేళ్ళ విషయం చెప్పని అనుకున్నారు కదా. హౌఎవర్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అస్మిత గారు. హౌ ఆర్ యు? థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? లవ్ కేక. లవ్ కేక. Yes. ఫస్ట్ డైలాగ్ లేనా? Obviously. You know, that has to be started from the starting only. అచ్చా, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఓన్లీ. కమ్ ఆన్, రెడీ, Get ready. గో ఫర్ ఇట్. It will be mine only. Well guys, మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసేసి డీడీలో మనుషులు మమతలు. డీడీ దూరదర్శన్ లో ఆ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యి మురారి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అక్కడి నుంచి అలా అలా క్యారెక్టర్ స్టార్ట్ అయ్యి ఈ రోజు చంద్రముఖిగా ఆకాశగంగలోను, తర్వాత చంద్రముఖిగా అంటే ఆమె చంద్రముఖి కాదు, చంద్రముఖిలో క్యారెక్టర్ చేస్తున్నారు. చంద్రముఖిలో అయిన తర్వాత ఆకాశగంగా, తర్వాత ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది హై స్కూల్. అయింది కదా, హై స్కూల్. ఈ సీరియల్స్ లో నటించినటువంటి అస్మిత మనతో పాటు ఉన్నారు. మనం ఆడదాం. హాయ్ అస్మిత గారు. హాయ్ ఎవెన్, వన్స్ అగైన్. హాయ్. వెల్, ఫస్ట్ మీరు మోడలింగ్ స్టార్ట్ అయ్యారు, రైట్? మీరు ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నారా, లేదా ఓన్లీ మోడల్ గానే సెటిల్ అవుదాం అనుకున్నారా? నేను యాక్చువల్గా ఏం అనుకోలేదు, ఎందుకంటే నేను హాబీగానే స్టార్ట్ చేశాను ఇది. సో నేను అనుకున్నా ఓకే, ఒక్కొక్కసారి టైం పాస్ కి చేద్దాం అనుకున్నాను. కానీ సమ్హౌ మంచి ఆఫర్స్ రావడంతో ఫుల్ టైం ప్రొఫెషన్ లాగా అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా నేను ట్రై చేస్తాను నా లైఫ్ అండ్ నా వర్క్ ని బ్యాలెన్స్ చేసి ఎంజాయ్ కూడా చేయాలి, ప్లస్ వర్క్ కూడా చేయాలి అట్ ద సేమ్ టైం. Are you doing the modeling still? No, modeling ఇంకా ఏం చేయట్లేదు. Only acting, only TV serials. Good. But you know guys, something spice I must add here, that this girl is like condition supply kind of girl. No doubt about it. తనకు నచ్చితేనే ఏ పనైనా చేస్తుంది. 100%. అది తెలుసు కదా, కష్టపడ్డావు ఈ ఇంటర్వ్యూ కోసం. అది నాకు నచ్చితేనే చేశాను నేను. నో ఇంగ్లీష్. అరే, ఇంగ్లీష్ లాగా వినిపించిందా? ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ అంటున్నాను చూసారా? అసలు అవన్నీ మొత్తం ఏదో డ్రీమ్ వరల్డ్ లో ఉన్నారు. ఇంగ్లీష్ కూడా అంటే కూడా ఇంగ్లీష్ లాగా వినిపిస్తుంది. మార్నింగ్ అసలు మీకు తెలియదు గైస్, అక్కడ ఇద్దరు మధ్య కొట్లాడేసుకుంటున్నాం అనమాట. మార్నింగ్ నుంచి లిటరల్ గా ఐ వాజ్ లిటరల్లీ మేకింగ్ హర్ గో మ్యాడ్. యూనో, రెడీ అవ్వడానికి టైం కూడా ఇవ్వలేదు. అందుకే నేను టైంకి వచ్చాను, కానీ లేట్ గా వచ్చాడు. వెయిటింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్. అమ్మా, అట్లీస్ట్ నాకు ఒక్కరైనా వెయిట్ చేశారు. చూసారా? దట్ షోస్ దట్ పాపులారిటీ, స్టార్డమ్ వస్తుంది. అంతేనా, లేదంటే ఇంకేమైనా ఉందా? ఇంకేముంటుంది? లెట్ మీ ఫిగర్ అవుట్. ఓకే, థింక్ అబౌట్ ఇట్. వెల్, హౌఎవర్ మీరు యాక్టింగ్ తో పాటు ఒక రియాలిటీ షో ప్రభాకర్, ఒక రియాలిటీ షో కాదు, డాన్సింగ్ షోస్ కాదు నేను అనేది. డాన్సింగ్ కాదు, 2 చేశాను నేను రియాలిటీ షో. థ్రిల్ ఒకటి, ఇంకా థ్రిల్ సూపర్ కూడా. సూపర్ అసలు సూపర్. అది మై గాడ్, థ్రిల్ తో ఏం లేదు దానికి. సూపర్ ముందు అది ఏదో బేబీ స్టెప్స్ నడుస్తున్నట్టుంది. సూపర్ వాజ్ సో స్కేరీ. సో ఈ రియాలిటీ షోస్ మీద మీ కామెంట్ సింగిల్ గా ఒక వర్డ్ లో? ఫ్యాబ్యులస్. చేశారు కాబట్టి అలాగే అంటారు, ఏం చేస్తారు. చేశారు కాబట్టి మా చేసినప్పుడు ఎంత భయపడే వాళ్ళం తెలుసా. ఇందులో థ్రిల్ అంటే ఓకే, ఇట్ వాజ్ ఫన్ బేస్డ్ టాస్క్. కానీ మన సూపర్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా స్కేరీ టాస్క్ చేసాం. ఇప్పుడు ఆ ఎపిసోడ్స్ అన్ని చూస్తే అది ఎలా చేశానో నేనేనా అన్నట్టు అనిపిస్తుంది. You took all those creatures on your body? Yes, I had 100 rats on my body. And 3.5 or 4 minutes అలాగే ఉన్నాను నేను ఫినిషింగ్ వరకు. స్నేక్స్ మధ్యలో హ్యాండ్స్ పెట్టేసి, మౌత్ పెట్టేసి ఫ్రూట్స్ తీయడం, ఏమేమో చేశాను. ఇప్పుడు నిజంగా అదే చెప్తున్నాను కదా, చూస్తే నేనేనా అనిపిస్తుంది. కానీ ఒకటి నిజంగా చెప్పాలంటే భయం పోయింది. కొన్ని వాటికి భయం నిజంగా పోయింది. ఇప్పుడు మీరు దూరం పోతారా? నేను ఒక కాక్రోచ్ కి తప్ప దేనికి భయపడను. స్నేక్స్ కూడా ఓకే, నాకు ఫేస్ చేస్తాను, బట్ నాట్ కాక్రోచెస్. బికాస్ యూ వర్ దేర్ ఇన్ దట్ సీన్ మురారిలో.
ఆ సీన్ నుంచి మీరు కనిపిస్తారు మురారిలో. అవునవును, కరెక్ట్. మురారి సినిమాలో మురారి అంటే గుర్తొచ్చింది ఇవాళ దట్ టాల్ బాయ్, వైట్ బాయ్, మిల్క్ బాయ్, మహేష్ బాబు బర్త్డే ఇవాళ. ఎస్, బర్త్డే అండ్ ఐమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను మహేష్ బాబుతో 3 మూవీస్ చేశాను. ఒకటేమో మురారి, బాబీలో కూడా ఒక వెరీ స్మాల్ క్యారెక్టర్, కానీ ఒక ఫ్రెండ్ కోసం అని అది చేశాను. ఇంకొకటి ఏంటి, అతిథి. ఈ 3 మూవీస్ చేశాను. సో అండ్ నిజంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్లో మహేష్ బాబు ఇస్ మై ఫేవరెట్ స్టార్, అండ్ ఐ థింక్ హీస్ ది ఓన్లీ హీరో విచ్ ఐ అడ్మైర్. రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓకే. వెల్, మనకు ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో హలో హలో, ఎవరు అక్కడ? ఏం పేరండి? సాయి కుమార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దిల్సుఖ్నగర్ నుంచి. గుడ్ ఈవినింగ్ సాయి కుమార్. ఈ రోజు మనతో పాటు అస్మిత గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సాయి కుమార్ గారు. హలో అస్మిత, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? యు ఆర్ మై ఫేస్బుక్ ఫ్రెండ్. ఓ, ఐ యామ్ యువర్ ఫేస్బుక్ ఫ్రెండ్. నాకు తెలీదు. ఓకే ఓకే, ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తారు. పోస్ట్ చూసి కాల్ చేస్తాను. పోస్ట్ చూసి కాల్ చేస్తున్నారు. సో స్వీట్. నేను అందుకే చెప్పాను ప్లీజ్ కాల్ మీ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ద ఫస్ట్ కాల్ ఇస్ ఫ్రమ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. దాంట్లో జ్ఞాని ఉంటుంది. అవునవునవును, కరెక్ట్ అబ్సల్యూట్లీ. యా, హై స్కూల్ సీరియల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారా? చూస్తున్నా, ఇలాగనే చూసాను, దాని ముందే కూర్చున్నాను. అవును, కరెక్టే కదా. కాదు, ఓన్లీ మీరే చూస్తారా? మీ ఫ్యామిలీ చూస్తారా? ఫ్యామిలీ మొత్తం చూస్తారు. అలా అయితే చూడడానికి అందుకే నేను పోస్ట్ చేశాను, ఆన్లైన్ డౌన్లోడ్ లింక్ పంపించమని. అవునవును, కరెక్ట్. నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే అయినా వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేశారట. నేను డెఫినెట్ గా మీకు లింక్ పంపిస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. బాయ్ సాయి కుమార్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ అహెడ్. అప్పుడే స్టార్ట్ కొత్త సీరియల్ మీద పడ్డారు అందరు. బట్ యూ డిడ్ మెనీ సీరియల్స్. పంజరం తర్వాత పద్మవ్యూహం, మేఘ సందేశం, సీతామహాలక్ష్మి, శ్రవంతి, లిస్ట్ కూడా గుర్తులేదు నాకు. కానీ శ్రవంతి అండ్ పద్మవ్యూహం, ఈ 2 సీరియల్స్ మీకు బాగా టర్నింగ్ పాయింట్స్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ పద్మవ్యూహం టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఒకసారి మనం మంచి సీరియల్ చేసిన తర్వాత ఏ సీరియల్ అయినా టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. ఓకే, సో ఇట్ వాజ్ రియలీ గుడ్. పద్మవ్యూహం ఇస్ మై ఫేవరెట్ సీరియల్. ఇప్పుడు దాకా అదే ఫేవరెట్ సీరియల్. అండ్ ద డైరెక్టర్ మిస్టర్ అనిల్ కుమార్, హీఈస్ మై ఫేవరెట్ డైరెక్టర్. వావ్. టీవీ వరకు వస్తే, యా. మూవీస్కి వస్తే ఐ థింక్ రాజమౌళి గారు ఫ్యాబ్యులస్ డైరెక్టర్, అందులో డౌటే లేదు. ఓకే, నో కృష్ణవంశీ. కృష్ణవంశీ he is the first person who introduced you. అవును, ఆయన మూవీస్ అయితే అమేజింగ్. ఐ మీన్ ఫ్యామిలీ జస్ట్ ఒక డ్రామా ఆర్ ఒక ఏదో క్యారెక్టర్స్ ఉన్నట్టు కాకుండా సమ్ ఇంట్రెస్టింగ్ టచెస్ ఉంటాయి అందులో. సో రియలీ లైక్ కృష్ణవంశీ గారు. బేసికలీ నేను ఈ రోజు మార్నింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ హావ్ సీన్ మురారి సినిమా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆ సినిమా ఎందుకో చూస్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఇస్ టచింగ్ మై హార్ట్. వాట్ ఇస్ టచింగ్ యువర్ హార్ట్? నో, అక్కడ ఒక డైలాగ్ ఉంటది. మహేష్ బాబు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు మార్నింగ్, ఇంట్లో గొడవ అయిన తర్వాత మహేష్ బాబు మదర్ క్యారెక్టర్ చేసినటువంటి ఆవిడ ఉన్న తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో కూర్చొని నా కన్న కొడుకు అని చెప్పేసి అక్కడ డైలాగ్ వస్తుంది. దట్ సీన్ వాస్ ఫ్యాబులస్. అసలు టూ గుడ్. అందుకే చెప్పాను కృష్ణవంశీ సార్ సూపర్, హ్యాట్స్ ఆఫ్. ఆ సీన్ చేసి ఈరోజు ఏడ్చాను ఫస్ట్ టైం. ఏడ్చేసావా? ఐ లిటరల్లీ 2-3 డ్రాప్స్, అంతకంటే ఎక్కువ నాకు కనిపించట్లేదు. ఐస్ రెడ్ గా లేవు. ట్రాఫిక్ లో వచ్చాను కదా, అందుకే బ్లాక్ అయ్యాయి. ఎక్కువ ట్రాఫిక్ జామ్ కదా, అందుకే అలా అయిపోయాయి అనమాట. హవెవర్ వెల్ లిసనర్స్, మీరు కనుక ఇలాగే కాల్ చేయాలి అస్మితతో మాట్లాడుకున్నట్టయితే 703-876-6611 యూకే నెంబర్స్ అయితే 441-2237-76061. ఇండియా నెంబర్స్ అయితే 04066662451 తర్వాత స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live అని కాల్ చేసేయచ్చు. ఈ కాటుక కన్నుల చిన్నది ఏదో సైకిల్ చేస్తుంది ఇక్కడ. మన ఎదురుగా కెమెరా ఉంది, పాపం జనాలు పిచ్చోలు అయిపోతారు ఇక్కడ చూస్తే. హవెవర్ అస్మిత, ఫస్ట్ సీరియల్, ఐ మీన్ మీరు మోడలింగ్ నుంచి డైరెక్టర్ సరదాగా చూడడం, ఆ షూట్కి వచ్చి మిమ్మల్ని చూసేసి ఇమీడియట్గా ఫస్ట్ సీరియల్ తీసుకున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్
మీరు వెళ్ళి సీరియల్స్ లో ట్రై చేశారా లేదంటే ఆఫర్స్ యాక్చువల్ గా అలా జరగలేదు. నేను ఏదో ఒక కాంటెస్ట్ విన్ అయ్యాను అప్పట్లో. సో అది విన్ అయిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ చూసారు. ఆయన చూసిన తర్వాత నాకు ఫస్ట్ సీరియల్ దూరదర్శన్ ది మనుషులు మమతలు వచ్చింది. అండ్ ఒకసారి మనకు ఒక సీరియల్ వచ్చిన తర్వాత మన ఫేస్ కొంచెం పాపులర్ అయిన తర్వాత, పాపులర్ కూడా కాదు, ఎవరికైనా నచ్చితే వెంటనే చైన్ లాగా ఒకటి తర్వాత ఒకటి అవే వస్తూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, బికాజ్ నేను చెప్పాను కదా ఇది నా ప్రొఫెషన్ లాగా నేను ఎప్పుడు తీసుకోలేదు, ఓన్లీ ఒక హాబీ లాగా. ఇప్పుడు నా ఫేస్ కూడా నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకో కాల్. హలో హలో. హాయ్ హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను అట్లాంటా నుంచి దీప అని మాట్లాడుతున్నానండి. దీప Hello, Deepa, how are you? It's so nice to hear you, yeah? మన వ్యూవర్స్ కి చెప్పాలి, దీప నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. తను కూడా ఒక ఆర్టిస్ట్ యాక్చువల్ గా. దీపా గారు ఎప్పుడు వస్తున్నారు? అర్జెంట్ గా చెప్పండి. ఇప్పుడు తను మంచిగా సెటిల్ అయిపోయింది యుఎస్ లో. దీపా ప్లీజ్ టెల్ us your serials names so that we can tell the audience. Okay. To start with రుద్రాగాలు, then జీవనతీరాలు, విధి, వైదేహి, పల్లకి, ఆశల పల్లకి, కాలచక్రం, మొగల్ రేకులు. దీపా నాకు సూపర్ సీనియర్. మొగల్ రేకులు ఆల్సో. అవును. తను 1.5 year నుంచి తను యుఎస్ లో ఉంది అండ్ షీఈ్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్ ఓవర్ దేర్. ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తుంది. అయిపోయిందా? అవెన్ ఇస్ రియల్లీ డిసప్పాయింటెడ్. దీపా నీకు పెళ్ళయిందని. నాకు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది తెలుసు, బట్ మ్యాటర్ ఇస్ నాట్ వెదర్ ది గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ కాదు, మీరు ఎలిజిబుల్ కాదు. No, Avan, you should never have asked that question. Anyway, Srilakshmi is also online. Pakka. Yeah, Deepa. Srilu bhi online hai, Srilakshmi Kulkarni. I don't know if you know her very well. Of course I know her. Wow, so many sweet people calling for me. I'm so happy. Srilu, this is Ashmita for you. Hello. శ్రీలక్ష్మి గారు. Is that Deepa? ఎక్కడికో వెళ్ళిపోయింది. అవునా? తనే కాల్ చేస్తాలేండి నా షోకి. మా వదిన కాల్ చేయక ఎక్కడ పోతుంది, నేను పట్టేసుకుంటా. అవి కాల రాజ్మయ్యి వదిన అని పిలుస్తాను అనమాట. శ్రీలక్ష్మి గారు. Ashmita, are you enjoying the show? Really enjoying. So far so good. మీరు వింటా ఉండండి, ఆ సర్ప్రైజ్ ఉంది ఎండ్ ఆఫ్ ద షో. ఆ సర్ప్రైజ్ నాకు తెలిసిపోయింది కాబట్టి అది సర్ప్రైజ్ కాదు. వాళ్ళకి సర్ప్రైజ్ కాదు, మనకు కాదు. Oh, by the way, 1 second. 1 second అని చెప్పేసి ఇలా హోల్డ్ లో పెట్టి శ్రీలక్ష్మి గారు కాల్ చేయడం మేము ఒప్పుకొని మేము మాట్లాడడం మేము దీన్ని ఖండిస్తున్నాం. Let me take this as an opportunity to wish one of my closest friends, Lekha, Srilekha, Lekha, happy birthday. Did you wish her, baby? Yes, నేను విష్ చేశాను, కానీ నేను ఫేస్బుక్ లోనే విష్ చేశాను. I must call her. Okay. దీపా ఇస్ సో స్వీట్, యు నో. నాకు యుఎస్ నుంచి మంచి మంచి గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటుంది, మంచి మంచి గుడీస్. Srilekha on Facebook, తీసుకో. Ask her to call in, darling. Hey, Smita, great to have you here on tour. శ్రీలక్ష్మి, this is శ్రీలక్ష్మి. Hi. Yeah, hi, how are you? I'm fine. How are you? Super good, just super good. I'm doing good. Glad to have you with us on Tori. I'm also so happy, and I'm so happy that నాకు అందరూ తెలిసిన వాళ్ళు మంచి మంచి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. I'm really happy for that. అవిన్ మాటలకి పాలిష్ పెట్టుకోలేకపోతే నేను నాలుగు కోసేస్తుంది దీప వచ్చి. మాటలకి పాలిష్ అలే, నా సపోర్ట్ అస్మిత ఉంది, నో వరీస్. ఏం లేదు, కమ్స్ టు మీ అస్మిత మీకు కాదు నాకు సపోర్ట్ చేస్తుంది. ఏదేమైనా లేడీస్ ఇక్కడ కుమ్మేస్తున్నారు, నేను ఒప్పుకొని దీన్ని. అవును దీప. అవిన్ ఎవరు అసలు నాకు తెలియదు. అవిన్ ఎవరు? నేను ఓన్లీ ఫర్ దీప. చూసుకుందాం. కట్ చేసి నీకు కనిపిస్తున్నాడు కదా, అవిన్ తోక కొంచెం కట్ చేసేసి ఈ రోజు. కట్ చేసేస్తాను. మీరు ఇచ్చిన సిజర్స్ తీసుకొచ్చాను. శ్రీలక్ష్మి గారు చూసుకుందాం, ఏదో రోజు చూసుకుందాం.
అవి ఒకసారి ఆలోచించు. వాట్ సీరియల్స్ ఆర్ యు డూయింగ్ నౌ? నేను ఇప్పుడు హై స్కూల్ అండ్ చంద్రముఖి 2 సీరియల్స్ చేస్తున్నాను. Your getup is very nice in high school. I like it. థ్యాంక్ యూ. I love it. సో స్వీట్, థ్యాంక్ యూ. ఫైనలీ కొంచెం డిఫరెంట్ గా ఏదో చేస్తున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. I know. My favorite from both of you guys is Muddu Biddalo white sarees లో ఇద్దరు తీసుకున్న ఫ్యామిలీ పిక్చర్స్ లాంటివి. లొల్లి లొల్లి ఇది. Yeah, it's on both of our Facebooks, right? Facebook, Thank you, guys. అవును. Ashu? But guys, I'm seriously telling, don't make the show spice, please. He wants to be responsible for the spice content, No, not the others. Yeah, exactly. It was our plan. అవి నువ్వు మైస్ కంటెంట్ కి రెడీగా ఉండు, మేము స్పైస్ కంటెంట్ కి రెడీ ఉంటాం. చిన్న పిల్లలు చేసి ఇలా ఆడుకుంటారా? చిచ్చి, మేము ఖండిస్తున్నాం దీన్ని. రెడీనా? ఏమన్నారు గుర్తులేదు. But thank you so much for calling. I'm so happy to hear from both of you. Have fun on the show. Huh? Have fun on the show, she said. Thank you. And thank you so much, Deepa and Sri Lakshmi garu, for calling. And we have another caller. Hello. Hello. Hi. Hello. Hi. Hi. Hello. ఓలాది. హలో. ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను, న్యూ జెర్సీ నుంచి. రమేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. అస్మిత ఉంది, మాట్లాడండి. హలో అండి రమేష్ గారు. Hello, Andy. I was trying to reach you on Skype and no one is taking that call. I don't know why. How are you? However, you got it now. Yep. సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ రమేష్ గారు. మీరేం చేస్తుంటారండి? మీకు కూడా. I was working in ETV earlier and I was doing some programs like Niral Gural and all, and I am a die-hard fan for you since a long time. Oh, wow. So sweet. That's me. Thank you. నాకు కూడా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నాయని నాకు తెలియదు. Yes. Every person has that unless and until they talk to them or meet them, they don't know. నేను మార్నింగే చెప్పా ధర్నా చేస్తానని. Avin was ready to do a dharna outside my house. Oh. అంత పెద్ద ఫ్యాన్ I నేను. participate in that. So Ramesh garu, what are you doing currently in the US? Currently, I am working as a IT consultant in sense like I'm a technical recruiter basically. I do take the interviews for the people who are into field of information technology Wow, okay. and place them. Okay. రోజు కొత్త వాళ్ళు వస్తారబ్బా. కళ్ళకి పండగ కలర్ పండుగ. ఎందుకు ఆయన కలర్ పడే ఏమున్నది, లైఫ్ ఈజ్ పెట్టి మెకానికల్ రోబోటిక్ మోనోటోనస్. అవునా, అయితే వేసి మన ఇండియానే బెటర్ అబ్బా. ఇండియానే చాలా బెటర్. ఎప్పటికి బెటర్, ఈస్ట్ యాజ్ వెస్ట్, ఇండియా ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. Proud to be an Indian. Proud to be. It's always anywhere in the globe, India and Indians are the top. ఎగ్జాక్ట్లీ, ఫుల్ కలర్స్ అబ్బా అసలు. ఆ కలర్ లేదు బ్రదర్, మన డస్కీ స్కిన్ టోన్ మన వాళ్ళే పర్ఫెక్ట్, వీళ్ళంతా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుంటారు. Not at all, to be very frank and open. You are too good, man. You are too good. I am too good and I am very open. మనసులో ఉన్న మాట నోటి మీద చెప్పేస్తాను నేను. ఎదుటోళ్ళు ఏమనుకుంటారు, ఐ గివ్ ఎ డామ్. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అట్లాంటి వాళ్ళమే, నో వరీస్. సూపర్ అయితే. I think you should be like that. అలాగే ఉండండి. ఏంటంటే మీరు స్టిల్ యు ఆర్ ఇంటూ దట్. ఒక సీరియల్ నేను ఇండియా నుంచి వచ్చేప్పుడు ఏంటది, నీళ్ళలోంచి ఇట్లా పైకి వస్తుంది ఈమె, ఆకాశగంగా. ఏంటబ్బో సీరియల్ పేరే మర్చిపోయాను. ఆకాశగంగా. ఆకాశగంగా పాట పాడేసేయండి హ్యాపీగా. అంత రాలేదు బ్రదర్, నేను పాడితే ఇప్పుడు అర్జెంట్ గా టెలిఫోన్ కట్ చేస్తుంది. ఏంటి గాడిదలా ఉందని. లేదు, ఆ సీరియల్ అయిపోయింది. అది ఒక 3-4 months బ్యాక్ అయిపోయింది. అయిపోయింది అది. యా అది అయిపోయింది. సో నేను దాని తర్వాతనే హై స్కూల్ అని కొత్త ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశాను. అండ్ 1 or 2 more అదర్. I wanted you to work in movies because I do remember well when you were working that movie Murari as one of the friends for Sonali. I've been observing you right from that time onwards. Oh wow. ఈ రోజు మార్నింగ్ నేను అడిగాను, అస్మిత వై యు ఆర్ నాట్ డూయింగ్ మూవీస్ అంటే నాకు ఆ ఫీల్డ్ ఎందుకో నచ్చదు. మై గాడ్, ఆల్ ఆర్ సేమ్, ఆల్ పుట్ ద సేమ్ మేకప్, ఆల్ షూట్ విత్ ద సేమ్ కెమెరాస్.
అలా ఏం లేదు కానీ మేబీ నాకు మూవీ వర్క్ కల్చర్ కొంచెం స్కెప్టికల్గా ఉన్నాను. లెట్స్ ఈ ఆప్షన్స్ ఓపెన్, ఏదైనా ఇంట్రెస్టింగ్ తెలిసిన వాళ్ళతో ఉంటే మంచి వాళ్ళతో చేశాను. Come on. డైరెక్టర్స్ విన్న వాళ్ళకి బాగా ఆనందం. I will definitely put your name across to a couple of my friends because even I was into film production. Wow. Since the time I was coming over here. I was into production and I lost a bit of money. Okay, forget about the money what I lost. But definitely. Ramesh I garu, want to talk to you and like I don't know why your Skype ID is not live. ఓకే. yeah, however you please reach us in Facebook so that మనం పర్సనల్ కొంచెం మాట్లాడుకుందాం. Definitely, anytime. ఓకే. Take care అండి రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Have a great day ahead. Bye bye. And we have another caller. Hello. Who's this? Hello. There is someone hiding behind the screen. The call was disconnected finally. But people are still love to see you in the movies. అవును, ఇట్ రియలీ సర్ప్రైజెస్ మీ. ఇంతగా ఆలోచిస్తారని నాకు తెలియదు. అంటే మేబీ ఓకే వెన్ ఐ గో అవుట్ పీపుల్ రికగ్నైజ్ మీ, కానీ ఇంతగా ఆలోచిస్తారా దట్ ఓకే అప్పటి నుంచి తను ఆ సీరియల్ చేసింది, మూవీస్ చేయాలి అని. సర్ప్రైజింగ్. ఎగ్జాక్ట్లీ. అందుకే నేను రాగానే ఫస్ట్ మురారిలో ఆ సీన్ అండ్ కాదు మన బావ అనుకుంటా. నేను చెప్పను. You said that you will say that dialogue. నేను ఎప్పుడు చెప్పాను? నేను చెప్పానా? నాకు గుర్తులేదు. ప్రూఫ్ ఎక్కడ? ప్రూఫ్ వాట్సాప్ వాట్సాప్ చూపించలేరు రేడియోలో. వాట్సాప్ ఇస్ ద కండిషన్స్ అప్లై అండ్ దేర్ నో కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ మాత్రం ఉండే, ఇక్కడ కండిషన్స్ అన్ని నావే, నాకు నచ్చినట్టుగా ఉండాలన్నమాట. So how is your career now? I hope it's completely full of bright lights. My career actually it's not completely full of bright lights. ఎందుకంటే నాకు వచ్చిన సీరియల్స్ ఏంటంటే రెపిటేటివ్ అయిపోతున్నాయి. సో అందుకే నేను ఎక్కువగా ఏం యాక్సెప్ట్ చేయకుండా, అంటే ఇంతకు ముందు ఏంటంటే సరే తెలిసిన వాళ్ళు ఆబ్లిగేషన్స్ అది ఇది అని యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ ఈసారి నేను జస్ట్ ఫిక్స్ అయిపోయాను. ఏదైనా డిఫరెంట్ వస్తే కానీ నేను చేయను. ఇట్స్ ఓకే, ఐ వెయిట్ ఫర్ అ వైల్, కానీ మంచి ప్రాజెక్ట్సే చేస్తాను. అందుకే చాలా రోజుల తర్వాత హై స్కూల్ యాక్సెప్ట్ చేశాను. డిఫరెంట్ అంటే ఐ డోంట్ మైండ్ దట్ ఆల్సో. ఏదైనా అబ్బా హౌస్ వైఫ్ అని ఏడిపించి అందరినీ ఏడిపించి నేను కూడా ఏడుస్తూ నాకు ఇంకా ఇష్టం లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. అంటే అలా ఎలా ఎవరు ఉంటారు అలా ప్రతి ఒక్క దాంట్లో ఏడ్చే వాళ్ళు? ఐ హావ్ నెవర్ సీన్ సచ్ వీక్ విమెన్ ఇన్ మై లైఫ్. ఈవెన్ యు ఆర్ నాట్ టూ, యు ఆర్ క్వైట్ డిఫరెంట్, యు ఆర్ క్వైట్ ట్రాన్స్పరెంట్ దెన్ యువర్ క్యారెక్టర్ అండ్ ద వాట్ యు ఆర్. అవును, క్యారెక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కదా, అవి అంతా సేమ్ రెపిటేటివ్ అయిపోయిందని చెప్పి ఈసారి సరే వెయిట్ చేస్తాను. లెట్ మీ డూ సంథింగ్ డిఫరెంట్. నెగటివ్ క్యారెక్టర్ అయినా ఐఎమ్ రెడీ టు డూ వ్యాంప్స్ రోల్ ఆల్సో. సూట్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. పక్కా సూట్ అవుతుంది. మేక్ అ గుడ్ పే, డోంట్ వరీ. ఓ మై గుడ్నెస్. నేను వ్యాంప్, యు ఆర్ ద మేల్ వ్యాంప్ ఇన్ ద సీరియల్. మేల్ వ్యాంప్? యా. I don't want to call you a villain. Male vamp. Quite different. However, నాకు సీరియల్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు నుంచి. నా ఓన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే 100 years తర్వాత టేక్ ఆఫ్ చేస్తుందో అందులో 100% మేల్ వ్యాంప్. అప్పటికి నేను బతికుంటే చూద్దాం, మీరు బ్రతికుంటే చూద్దాం. బట్ ఐ సీరియస్లీ లవ్ టు డూ దిస్. Really? What? Male vamp with a female vamp. అదే అన్నాను, వీల్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్లీ. మార్నింగ్ నుంచి అదే అవుతుంది. అండ్ మార్నింగ్ నుంచి సీరియస్గా చెప్తున్నా గైస్, ఐ వాజ్ లిటరల్లీ మెసేజింగ్ దిస్ గర్ల్ మార్నింగ్ నుంచి. యూ ఓన్లీ. మై గుడ్నెస్, యూ ఆర్ మేకింగ్ మీ ఫన్. That's what was my agenda today. నా టార్గెట్ అదే, నవ్వించాలన్నా. మేకింగ్ ఫన్ ఆఫ్ అవన్. మార్నింగ్ నుంచి ఇంటి ముందు టెంట్ వేసుకుంటానంటే పర్లేదు, సినిమా పోస్టర్లు ఉన్నాయండి. ఆ పోస్టర్ మంచిగా కట్టేసి టెంట్ ఇస్తాను అని చెప్పాను. నేను అడిగాను, కర్లాన్ పర్బ్స్ కావాలి, ఒక ఏసీ కావాలి, 4K ఎవ్రీడే 3 times బిర్యానీ. బిర్యానీ 3 times కావాలా? అయ్యా, బ్రేక్ఫాస్ట్ లో కూడా బిర్యానీ? బ్రేక్ఫాస్ట్ లో కూడా బిర్యానీ. అరే వా. ఎందుకంటే నాకు మందు కొట్టి అలవాట్లేదు కాబట్టి. ఫైనలీ అయితే నువ్వు కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తావు అనమాట. నీకోసం మేల్ వ్యాంప్ క్యారెక్టర్ చేయాలి కదా. హలో, కాలర్ ఉన్నారు. హలో. హలో. హాయ్. హాయ్. కెన్ యూ స్పీక్ అ లిటిల్ లౌడర్ ప్లీజ్? ఇంతకంటే గట్టి నేను మాట్లాడలేనండి. అవునా అండి? కాకపోతే మీ మైక్ లో చాలా చిన్నగా వస్తుంది సౌండ్.
అది తయారు చేసిన కంపెనీ అన్నారు సార్, నన్ను అంటే ఏంటండి? పర్లేదు లేండి. యా, యూ కెన్ స్పీక్ టు అస్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ ఇద్దరిట్లో ఎవరు వెయిట్ పుట్ ఆన్ చేశారు? అంటే ఇద్దరం కలిసి నా మీద ప్లాన్ చేస్తున్నాం అనమాట. పేరేంటి మాస్టర్ అడగడం మర్చిపోయాను నేను. ఏంటండి? ఐ డింట్ గెట్ యువర్ నేమ్. మీరు మంచోళ్ళు. నా పేరు అవిన్. మీ పేరు ఏంటండి? నేను రమేష్ నమ్మ ఇప్పుడే మాట్లాడాను కదా, ఇలా పేరు అడగడం మర్చిపోయినా. లటక్కున అవును అసలు ఏం పేరు అనేది వైజాగ్ ఇప్పుడు విన్నట్టుంది చూసినట్టుంది అనిపించి లటక్కున మళ్ళీ సరే, గుర్తుండే ఉంటా నాకు తెలిసి. అయితే ఏమో సార్ తెలియదు, నేను మీ అంత ప్రముఖుడిని కాదు పెద్దోడిని కాదు. ఐఎమ్ సింపుల్ స్టూపిడ్ కామన్ మ్యాన్. మైట్ బి ఐ ఫెల్ట్ లైక్ ఐ హావ్ హర్డ్ యు సమ్వేర్, ఐ మెట్ యు సమ్వేర్ వెన్ ఐ వాస్ అమ్మా, ఐ గో మ్యాడ్ టుడే, నో డౌట్. హైదరాబాద్ పెట్టించాను మెంటల్ హాస్పిటల్, నో ప్రాబ్లం. యా, అందుకే చెప్పాను నాలాంటి మంచి వాళ్ళ కోసం పెట్టారంట ట్రీట్మెంట్. నేను ఇస్తే వాళ్ళు తీసుకోవడానికి. సో రమేష్ గారు చెప్పండి. యా, సో ఫైనల్ ఇంకేమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? అంతేనా? మీ ఇద్దరిని చూద్దాం అనుకున్నా, నేను చూసే అవకాశం లేదు. ఉన్న టెక్నాలజీని వాడుకోవట్లేదు. మనకి అమెరికాలకు తేడా కదా ఒకటి. అలా టెక్నికాలిటీని టు ద కోర్ వాడతారు, మనం ఏమో పార్షియల్గా వాడతాం. You want to see us? Just get ready. After 2 hours you can watch us on Facebook. అవును, వీళ్ళు నిజంగా నవ్వుతున్నారా? ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నారట. అవునా? వెరీ తప్పకుండా Facebook లో, YouTube లో you can catch us. ఆల్రెడీ నేను నా వాళ్ళని మీకు పోస్ట్ చేశాను. వావ్. యా, just a minute ago. Let's see. Okay, after 2 hours in a sense, like right now it is 10:41 for me, 11:41. Okay, 1 o'clock lunch time EST lo chuddam. Let me see. Don't worry, you will see something hot. Mirchi bajji. Oh, no problem. Yeah, take care sir. Have a great time ahead. Thanks for calling again. Thank you. Bye bye. నా వెయిట్ ఎంత తెలుసుకోవడానికి కాల్ చేశాడు అయినా. మంచోడు. వెల్, వన్స్ అగైన్ విల్ కమ్ బ్యాక్ టు యువర్ సీరియల్స్. సో మురారి సినిమా తర్వాత మీరు మ్యాక్సిమం టిల్ నౌ ఇప్పటివరకు చేసిన 8 or 9 మూవీస్ అన్నారు. 8 or 9 movies. And 3 movies with Mahesh Babu. Yes. Another 5 with? Another 5 with ఒకటేమో రాజా అని హీరో అప్పుడప్పుడు ఒక మూవీ. అండ్ ఉదయ్ కిరణ్ తో లవ్ టుడే. Today only. అండ్ నిజంగా చెప్పాలంటే నాకు గుర్తులేవు. ఈ 2 మాత్రం బాగా గుర్తున్నాయి. మార్నింగ్ కాల్ చేసి కాల్ చేయలేదు కదా నేను నీకు వల్ల మార్నింగ్ నుంచి చేయలేదు. సో ఐ వాజ్ మెసేజింగ్ అనమాట. మెసేజ్ చేస్తూ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ మూవీ? ఐ స్టిల్ రిమెంబర్, ఐ డోంట్ రిమెంబర్ అంట. మై గాడ్, సినిమా చూసి మళ్ళీ గుర్తు చేసుకోండి నాకు తెలిసి అది అంటే ఇయర్ ఆఫ్ ఇది చూస్తే మురారినే పక్కా. ఎందుకంటే దట్ వాజ్ ద మూవీ విచ్ ఇస్ రిలీజ్డ్ ఫస్ట్. అండ్ రేడియో సౌండ్ తగ్గించాలి, మాతో మాట్లాడాలి. How are you? ఎలా ఉన్నారు? హాయ్. Hello. Who's this? This Gopi from Bangalore. You got it. Man, నువ్వు హలో అనగానే నాకు గుర్తొచ్చావు. బట్ ఈస్ దట్ యూ ఆర్ నాట్ అని కన్ఫర్మ్ చేసుకోలేదు అనమాట. అవునా? కొంచెం టోన్ గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు. బట్ హవెవర్ యూ ఆస్క్డ్ us కదా ఎలా ఉన్నారని చెప్పేసి లవ్ కేక. Yes, love cake. First I think I need to అదే చెప్పాలనుకుంటా, లవ్ కేక్ అనేసి. ఇట్స్ ఆ సింపుల్ కదా. I know, it's like bindas. It's like simple and I mean like one shot 2 words తో 1 shot అన్ని అయిపోతాయి అనమాట. So how was the day? ఎలా ఉంది నా డే? Everybody's, in fact both of you. నా డే ఎలా ఉంది చెప్తే ఏడుస్తావులే బాబాయ్, వద్దులే. కష్టాలమ్మా కష్టాలు. 3 బిర్యానీలు వచ్చినాయి ఇంతవరకు. 3 బిర్యానీలు పొద్దున్న ప్రపోజ్ చేద్దాం ట్రై చేస్తానే కానీ కుదరట్లేదు, వర్కౌట్ కావట్లేదు. అక్కడ కష్టాలు ఎవరికి చెప్పమంటావు చెప్పు. బిర్యానీ ప్రపోజ్ చేయాలా లేకపోతే వేరే ప్రపోజ్? నేను బిర్యానీ తినిపించి కొంచెం సైజ్ పెరిగాక అప్పుడు ప్రపోజ్ చేయలేదు. నేను ఇంత ఎందుకు ఆలోచిస్తున్నా? చూసారా నా గురించి ఎంత పాజిటివ్ నోట్ ఉందో, ఏం ప్రపోజ్ చేయకుండానే. I was telling like బిర్యానీ ప్రపోజల్ లేకపోతే వేరే ఏమైనా ప్రపోజల్ అని I was like being naughty అన్నమాట. నో క్లియర్ పిక్చర్ ఏంటంటే
అస్మిత వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళిపోయి ఒక టెంట్ వేసేసుకొని ఏసీ పెట్టుకొని అక్కడ రోజు అస్మిత నా కోసం 3 పూట్లు బిర్యానీ తెప్పిస్తుంది అనమాట. టెంట్ లో ఏసీ. సో ఇంకా ధర్నా చేస్తూ డే అండ్ నైట్ ధర్నా చేయాలి కాబట్టి ఇంకా పడుకోవడానికి అప్పుడప్పుడు అలసట వస్తే కొత్త కర్లాన్ మ్యాట్రెస్. వేరే ఏమన్నా కావాలా? విను, అసలు లిస్ట్ చాలా పెద్దగా ఉంది. కొత్త కర్లాన్ మ్యాట్రెస్, కొత్త టెంట్, కొత్త ఏసీ, అండ్ మధ్యలో బోర్ కొడితే తినడానికి కేజీ బాదం పప్పు, రోజు కేజీ పిస్తా, కేజీ జీడిపప్పు. తింటావు అని నేను అస్సలు ఇమాజిన్ చేయలేకపోతే. We thought that you wanna at least put my weight up, right? Put up my weight. So దాని తర్వాత ఎట్లా హెల్ప్ చేస్తాను డెఫినెట్ గా. ఒక బాదం, ఒక పిస్తా, ఒక కాజు, ఒక్కొక్క కేజీ అది ఒక్కొక్క పీస్. అది కావాలంటే హాఫ్ ఇస్తాను, నో ప్రాబ్లం. నేనేం తింటాను? 1 కాజు 1 బాదం నీకు ఇచ్చేస్తే కదా, హాఫ్ నీకు హాఫ్ నాకు. కొంతమంది అంత తిన్నాను, సో వెయిట్ గెయిన్ చేయలేరు. We are energetic like this. However, మీరు అశ్వితతో మాట్లాడండి, ఇట్స్ గోయింగ్ మోర్ పర్సనల్. I know, I'm sorry for that. ఎలా ఉన్నారండి? How are you? I'm good. How are you, Gopi garu? I'm really doing good, damn good. So you- I mean, you got a real sweet voice somehow. Really? Thank you. Yeah. He's complimenting me. This is a day for compliments. You talk on the phone all the time or something like that? You got a so sweet voice. Me? Whom you complimenting, man? ఎవరితోనో మాట్లాడతామంటే స్వీట్ అయిపోతా ఉందన్నమాట ఫోన్ లో. కాదు, ఇప్పుడు నువ్వు ఎవరు కాంప్లిమెంట్ చేస్తావు, నన్నా తన్నా? తన్నే అనుకో. I'm complimenting you, Asmita. Thank you so much, Gopi garu. నన్ను కాదా అయితే? సో ఓకే, సారీ ఫర్ దట్. ఓకే, వేర్ ఆర్ యు? అంటే ఎక్కడుండండి మీరు? అంటే సొంత స్వీట్ తెలుగు మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ హర్ టు స్పీక్ తెలుగు అంటుడే ఏం కంప్లీట్. ఛాలెంజ్ అది? ఏమైనా 10 years బ్యాక్ అది ఛాలెంజ్. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, నాకేం టెన్షన్ లేదు. మదర్ టంగ్ తెలుగు కాదు అప్పుడు? లేదు, అప్పుడు నాకు అసలు రాదు తెలుగు. రాదా? అప్పుడు అస్సలు రాదు. రియల్లీ? Yeah. ఓ, ఇప్పుడు వస్తుందని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో తెలియదు. మార్నింగ్ నుంచి ఫీడింగ్ అన్నమాట, తెలుగులో మాట్లాడాలి అని. ఇప్పుడు నాకన్నా బాగా మాట్లాడుతున్నారు మీరు అంటున్నా. నేను మాట్లాడుతున్నానా? నాకన్నా బాగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు నిజంగా చెప్తున్నారా, సకాస్టిక్ గా చెప్తున్నారా? నాకు అది అర్థం అవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అవి నోస్ అబౌట్ ఐ మీన్ లైక్ హార్డ్లీ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఐ టాక్ ఇన్ లైక్ ఎవరైనా హాయ్ చెప్తాను బెంగళూరు అంటే వాళ్ళు కన్నడలో స్టార్ట్ చేస్తారు. దెన్ ఐ థాట్ లైక్ హలో, నేను కన్నడలో కొంచెం మాట్లాడలేకపోతే నా లైన్ కట్ అయిపోయి ఉంటుంది. ఇవాళ దెన్ డిసైడ్ నో మోర్ కన్నడ ఇన్ టోరీలో పాపం ఇంకా సో స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలా అనేసి దానికోసం చెప్తాను. నాకన్నా మీరు బాగా మాట్లాడుతున్నారు అని. నువ్వు గుడ్ బాయ్ బాబాయ్, నువ్వు గుడ్ బాయ్ కదా, లేకపోతే లైన్ కట్ అయిపోతుంది కదా. యు నో ఇట్ వెరీ వెల్, యు ఆర్ ఎ గుడ్ బాయ్. స్మార్ట్నెస్ కొంచెం ఉండాలి కదా, మీ దగ్గర నుండి నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం ప్లీజ్. సో మీ గురించి సో ఎనీ అస్మిత గారు, ఐ థింక్ హౌ దట్ లాస్ట్ కాలర్ ఎవరో చెప్తున్నారు మీరు, ఐ థింక్ యు యాక్టెడ్ ఇన్ మురారిలో. అవునండి, నేను మురారి చేశాను. అది వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, సోనాలి పక్కన. ఓకే బ్యాక్, ఓకే. నైస్. అది నా ఫస్ట్ మూవీ. చెప్పండి ప్లీజ్. అది నా ఫస్ట్ మూవీ మురారి. ఆ తర్వాత మాక్సిమం సీరియల్స్ అండ్ మూవీస్ ఆల్టర్నేటివ్ గా చేశాను, బట్ మాక్సిమం సీరియల్స్ యాక్చువల్లీ. సీరియల్స్ లో ఉన్నారు కదా మీరు అప్పుడు? అవును, ఇప్పుడు కూడా. I'm sorry, I think I don't watch serials. I'm really sorry. నేను నిజంగా చూడను. So I'm really bad about that. I'm sorry about that. No, not at all. పర్లేదు బాబు, generally for ladies. మన బాయ్స్ కింద చెప్పు. అంటే తెలుగులో ఏది సీరియల్స్ ఎక్కువ చూసేది నేను కూడా, అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏది కానీ. సో నిజంగా చెప్పాలంటే నేను కూడా ఒక్క సీరియల్ కూడా ఫాలో అవ్వను. నేను ఓన్లీ అందులో యాక్టింగ్ చేస్తాను, బట్ నేను సీరియల్ అసలు చూడను. సో మీరు ఎక్కడుండండి? సో మదర్ టంగ్ ఏంటి ఏమైనా తెలుసుకోవచ్చా పర్సనల్ గా? డెఫినెట్లీ. నేను యాక్చువల్లీ మార్వాడి అండి. అవునా? సో మహారాష్ట్రియన్ ఆర్? నో, మార్వాడి ఇస్ బేసికలీ బేస్ రాజస్థాన్ లో ఉంటుంది. రాజస్థాన్, రైట్. బట్ చాలా ఇయర్స్ నుంచి డైవర్సిఫై అయిపోయి కొంతమంది కాల్కటా, వి హ్యావ్ అ వెరీ బిగ్ జాయింట్ ఫ్యామిలీ. కొంతమంది కాల్కటాలో ఉన్నారు, కొంతమంది పూనాలో, అండ్ మేము ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం.
Oh, nice. I know I have a few of the friends. They're really, I mean, like Marwadis are really, చాలా బాగుంటారు, బ్యూటిఫుల్ అండి. అందుకే కష్టపడుతున్నా పొద్దు నుంచి. సడన్ వర్డ్స్ అంటే రావాలి కదా, కరెక్ట్ వర్డ్స్, దానికోసం లైక్ అండ్ ఐ నీడ్ టు సే రైట్ వర్డ్ కదా, సో అందుకోసం కష్టపడి చెప్పాను. పర్లేదు బట్ మీ మాటకి అర్థం ఉంది, మా నుంచి మేము కష్టపడుతున్నాం ఇక్కడ. స్వీట్. ఓకే, సో ఎనీ మూవీస్ ఇన్ ఫ్యూచర్ అండి? అంటే మూవీస్ అయితే ఇప్పుడు ఏం లేవండి, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు మూవీస్ అంటే. లెట్స్ సీ ఇఫ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కమ్స్ ఓన్లీ అప్పుడు, లేదంటే ఇట్స్ ఓకే, ఐమ్ హ్యాపీ విత్ సీరియల్స్. Okay. So that's nice. It's really nice talking to you, and you got a really sweet and beautiful voice. And థ్యాంక్ యూ గోపి గారు. And that's all. And have a great future ahead. And you too. Bye-bye. ఒక కాలర్. హలో, నమస్కారం, సందీప్ మాట్లాడుతున్నాను. అనుదీప్ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? గుడ్ ఈవినింగ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? లవ్ కేక. థ్యాంక్ యూ. అస్మిత గారు నమస్కారం అండి, ముందుగా మీకు నమస్కారములు. హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నానండి, సూపర్. నాకేంటంటే నేను టోరీ లైవ్ ట్యాగ్ చేసి చూశాను. ఓకే. చూసేసరికి అస్మిత ఎవరు ఇంత నవ్వుతున్నారు, ఇసలు ఎవరు మనకు పరిచయం ఉన్నవారేనా అని చెప్పేసి చూశాను ఒకసారి. She is someone personal. నాకు గుర్తు నిజంగా అవేం, ఎందుకంటే అంత సమయం లేదు కాబట్టి నేనే చూసాను. మీ నవ్వులు చూస్తా ఉంటే ఎవరు మనకు పరిస్థితి లేనా అని చెప్పేసి చూసాను. చూసేసరికి అస్మిత అయ్యయ్యో పద్మవ్యూహంలో నుంచి అప్పుడు ఆ రోజుల్లో చాలా అంటే మెయిన్ పాత్ర పోషించి అందరినీ అలరించినటువంటి ఆమె ఈయనేనా అని చెప్పి అనుకుని మళ్ళీ నేను ప్రశ్నిస్తూ మిగతా మాట్లాడుతున్నాను. అస్మిత గారు ఆ రోజుల్లో చూసిన సీరియల్ చాలా మెయిన్ పాత్ర వహించి మమ్మల్ని ఆనందింపజేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు నేను సీరియల్ చూడట్లేదు కాబట్టి మీరు ఆనాటి అస్మిత గారిని తోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. అవునండి, అది నేనే. He is calling from Dubai. Calling from Dubai? Dubai. ఓకే. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. వావ్. ఏదో మొత్తానికి అయ్యే 2 కంట్రీస్. ఓకే. చాలా సంతోషంగా ఉందండి. ప్రస్తుతం ఇప్పుడు మీరు అంటే ఏ సీరియల్లో పని చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? నేను ఇప్పుడు చంద్రముఖి అండ్ హై స్కూల్లో చేస్తున్నానండి. చంద్రముఖి అండ్ హై స్కూల్ సీరియల్స్ చేస్తున్నాను. మీరు బేసిక్ గా తెలుగు వారు కాదని కూడా తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. తెలుగు మరి అభిమానించి మాట్లాడుతున్నారా లేదా అంటే వృత్తిపరంగా మీరు సీరియల్ పనిచేస్తున్నందుకు మాట్లాడుతున్నారా? మొత్తానికి అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు, సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. కొన్ని పర్సనల్ రీజన్స్ తెలుగు నేర్చుకోవడానికి. పక్కనే ఒకరు ఉన్నారు, ఆయనకి చెప్పండి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాను నేను. సో మీరు దుబాయ్లో సౌదీలో ఏం చేస్తున్నారు? సీరియల్లో అంటే ఇది సినిమాలో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది, మురారి సినిమాలో కానివ్వండి. అవునండి, కొన్ని మూవీస్ కూడా చేశాను. మురారిలో ఉన్నాను, ఇంకా కొన్ని మూవీస్ చేశాను. అండ్ మ్యాక్సిమం నేను సీరియల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. మీరేం చేస్తుంటారండి? అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు అంటే మీ యొక్క నటనలో యాక్టివ్నెస్ చాలా బాగుంటుంది. అంటే ఫేస్ రీడింగ్ యాక్టివ్నెస్ చాలా బాగుంటుంది. అదొకటి మెయిన్. అంటే నిద్రలో నుంచి లేచినప్పటికీ కూడా ముఖంలో ఫీలింగ్ యాక్టివ్నెస్ చాలా బాగుంటుంది. అంటే నేను చూసేసరికి అస్మిత ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయాను, 10 years వెనక్కి వెళ్ళిపోయాను, ఓహో అని చెప్పేసి. అదే సంగతి అండి. మొత్తానికి అయితే మీతో మాట్లాడే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ముస్లిం దేశంలో ఉన్నాను కాబట్టి నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ బిజీ ప్రయత్నంలో కూడా మీరు నాతో మాట్లాడారు, సంతోషంగా ఉందండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. బాయ్. హి ఈస్ సచ్ అ కోర్ ఫ్యాన్ టు యు, ఇట్ సీమ్స్. రియల్లీ? యా. ఆయన మాట్లాడిన ప్రతి మాట అంటే 10 years బ్యాక్ 5 years బ్యాక్ యూ చేసినటువంటి పద్మవ్యూహం అదొక్కటే సీరియల్, ఆ సీరియల్లోనే చేసిన అస్మిత. హీ వాస్ క్లియర్లీ మెన్షనింగ్. మై గుడ్నెస్. ఎందుకంటే టీవీ అనేది ప్రతి ఇంటికి అంటే ప్రతి హాల్లో ఉంటుంది. నవడేస్ ఇట్ రీచ్ టు ఎవ్రీ బెడ్రూమ్. డెఫినెట్లీ. యా. సో నాలంటోడు అయితే హాల్లోనే పడుకొని సరదాగా చూస్తాడు. బెడ్రూమ్ గురించి మనకి ఎందుకని చెప్పేసి, మనకి ఎందుకు చెప్పి అనవసరంగా బెడ్రూమ్ అంటే అక్కడ బట్టలు చిల్లరగా ఉంటాయి. హాల్ అనుకోండి, ఎవరైనా వస్తే ఆ హాల్లోనే కదా 4 సోఫాలు ఉంటాయి, పడుకోవచ్చు సోఫాలోనే, అన్ని పనులు అక్కడే. సో అలా అనమాట. హవెవర్
హౌ డూ యూ ఫీల్ పీపుల్ నేను ఇంకా ఓల్డ్ సీరియల్స్తోనే రికగ్నైజ్ ఇంత ఎక్కువగా ఉంటాయి? ఓల్డ్ సీరియల్స్తో అంటే మనం మాట్లాడిన కాలేజ్ అందరూ అప్పట్లో సీరియల్స్ చూసేవారు, ఇప్పుడు చూడట్లేదు అంటే కాబట్టి. దే ఆర్ నాట్ ఇన్ ఇండియా కాబట్టి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ టైం గురించి వాళ్ళకి తెలుసు, కానీ ఇట్స్ రియల్లీ ఫ్లాటరింగ్ అండ్ సచ్ అ కాంప్లిమెంట్ దట్ ఇప్పుడు కూడా వాళ్ళు అలా గుర్తుపెట్టుకొని మరీ ఫోన్ చేస్తున్నారు, సీరియల్స్ పేర్లు గుర్తుపెట్టుకుని. సో ఇట్స్ రియల్లీ నైస్ టు నో. యా బా ఏదేమైనా కానీ నేను హ్యాపీ అబ్బా. నేను కూడా చాలా హ్యాపీ. యా ఐల్ మేక్ యూ మోర్ హ్యాపీ బై ద ఎండ్ ఆఫ్ ద షో. చూద్దాం. టోల్డ్ యూ దట్ నో? టోల్డ్ యూ దట్ నో? ఏంటది? వద్దులే ఆన్లైన్ ఇప్పుడే చెప్తే బాగోదు. అదే అది 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 మొత్తానికి ధర్నా చేయడానికి రీజన్ చెప్పాను కదా అది. సో మీకు ఇన్ని సీరియల్స్ మీరు చేస్తూ ఉంటే ఇట్స్ ఆల్మోస్ట్ 15 years దట్ యూ బీన్ ఇన్ No, not 15 years. 11, 12 years maybe. అంతే. 11-12 years. ఇమ్మీడియట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్? నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు? ఇంటర్ చేయలేదు, ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత గ్రాడ్యుయేషన్ చదవలే? అస్సలు. ఓకే, ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 11 years. ఓకే, విల్ క్యాల్కులేట్ ఇట్. ఎప్పుడు గెస్ చేయలేవు అసలు. అవి ఎవరో కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్, ఉమా మహేష్ ఫ్రమ్ నార్వే. హాయ్ ఉమా మహేష్ హలో గారు. ఉమా మహేష్ గారు. హాయ్ అండి అస్మిత గారు, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? మనం ఎప్పుడు ఫైన్ స్క్వేర్. ఫైన్ స్క్వేర్. ఫైన్ స్క్వేర్. ఏ ఎట్లా బాబాయ్, మన సింబల్ లవ్ కేక చెప్పాలి, నువ్వు అట్లా చెప్తే ఎట్లా చెప్పు? అలా చెప్పొచ్చు, కానీ అందరికి ఒకేలా చెప్తే బాగోదు కదా. అలా Style maintain చేద్దామని. యా అస్మిత గారు, ఎస్, మీరు డాన్సర్ అని విన్నానండి, కరెక్టనా? నేను డాన్సర్ కాదు, కానీ డాన్స్ షోస్ చేశాను అంతే. అవునా? అంటే యాక్చువల్ గా మీరు డాన్సర్ అని విన్నాను, కానీ రంగం షో ఒకటి జరుగుతుంది, దానికి రాలేదు. నేను అందుకని- పెద్దగా డాన్స్ షోస్ చేయట్లేదండి. నేను అవునా? యాక్చువల్లీ అంటే డాన్స్ షోస్ కొంచెం డిఫరెంట్ అయిపోయాయి ఈ మధ్య. ఒక డైలీ చాలా డిమాండింగ్ అయిపోయింది. అంటే ఒక్కొక్క రోజులో 3-4 ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు అండ్ చాలా Okay. డిమాండింగ్ అండ్ చాలా గొడవలు, అది ఇది మనకి ఎందుకు చెప్పండి. అది కరెక్ట్ అండి. ఈ మధ్య రియాలిటీ షోలో గొడవలు ఎక్కువైపోయినాయి, మ్యాటర్ తక్కువైపోయింది. కరెక్ట్ గా చెప్పారు. ఏమంటావు విన్? వద్దు బాబాయ్, మనకు తెలుసు అవన్నీ. అదే మన ప్లానింగ్ డిఫరెంట్, మనకు వద్దాలండి ప్లీజ్. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. పనిలో పని ఈ రోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే. నా అవునండి. విషెస్ కూడా కన్వే చేయాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు సింగపూర్ నేషనల్ డే టు ఆల్ మై సింగపూరియన్స్. ఓ నెక్స్ట్ టు ఆల్ మై మెగా ఫ్యాన్స్, ఈ రోజు జూలై రిలీజ్. నేను చూడలేకపోతున్నాను, మీరన్నా చూసి ఎంజాయ్ చేయండి. సినిమా చాలా బాగుందంట. బాగుంది, కానీ మా కంట్రీకి మూవీస్ రావు. అవునా? డోంట్ వరీ, నువ్వు అక్టోబర్ లో ఇండియాకి వస్తున్నావు, అప్పుడు చూసేద్దాం కలిసి. చంపేద్దాం, మామూలుగా కాదు, వచ్చిన ప్రతి సినిమా వదలకూడదు. లొల్లి ఆ టైంలో ఇంకా కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా థియేటర్స్ లో ఉంటది. అసలు మామూలుగా రచ్చే. ఫస్ట్ డే ఫస్ట్ షో విల్ గో. నేనైతే నా గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతా. నేను మా బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ షో నేను గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతాను అంటున్నారు. ఇంకా మిమ్మల్ని ఇన్వైట్ చేసి అక్టోబర్ లో చూద్దాం కలిసి అంటున్నారు. ఆలోచించండి. యాక్చువల్గా ఏంటంటే తను ఇన్వైట్ చేయడం ఓకే బానే ఉంది, కాకపోతే హైదరాబాద్ లో అంత రచ్చగా చూడలేం, కానీ మా విజయవాడలో అయితే రచ్చ అంటే ఏంటో చూపిస్తారు అన్నమాట. ఓ సరే, అక్కడికైతే నా గర్ల్ ఫ్రెండ్ తో రాలేను. నువ్వు ఇలాంటి చెప్తావు కాబట్టి నేను గర్ల్ ఫ్రెండ్ తో ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నువ్వు తెలియగలుగుతాడు బస్సు. ఏదేమైనా అన్ని చిన్నపిల్లని బుద్ధులు ఏం చేయలేము. సో హవెవర్ ఉమామహేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మరి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే అహెడ్. బాయ్ బాయ్. బాయ్. ఏ అమ్మా, మొత్తానికి ఒప్పుకుంటుందో లేదో మళ్ళీ మా గర్ల్ ఫ్రెండ్. అవన్నీ కమిట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించాలి. యూఎస్ ఆడియన్స్ ముందు అందరికి చెప్పేసావు, మరి ఎలా ఏమని? ఇప్పుడు వెళ్తున్నావు గర్ల్ ఫ్రెండ్ తో అని చెప్పి లేకపోతే I hope she'll accept. you're hoping? Yeah, I'm hoping. Always be with positive spirit. I hope she doesn't accept. ఇంత నెగిటివ్ వస్తుందో నాకు తెలియదు. బట్ ఏదేమైనా కానీ వెల్ అప్పుడప్పుడు మళ్ళీ 2005 వరకు యూ వర్ స్టిల్ డూయింగ్ సమ్ మోడలింగ్ అని చెప్పేసి విన్నాను నేను. అంటే ఆఫ్టర్ 2005 వరకు అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్లీ, ఎందుకంటే యూఆర్ కంప్లీట్లీ ఇంటూ టీవీస్ కాబట్టి. అవును, అంటే ఇప్పుడు కూడా యాడ్స్ కానీ ఏదైనా వస్తే చేస్తూ ఉంటాను. ర్యాంప్ షోస్ టోటల్ గా చేయట్లేదు. ఓకే. అండ్ మోడలింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కోర్స్ యాడ్ ఫిల్మ్స్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను. అప్పుడు వరకు కూడా చేశాను. దట్స్ ట్రూ. గుడ్, ఏదో తెలుసుకున్నాము, అడిగాము. సో ఇప్పటి వరకు మీకు ఏది బాగా హ్యాపీనెస్ ఇచ్చింది? ఏదో మూవీ,
టీవీ, అఫ్ కోర్స్ టీవీ గురించి పక్కన పెట్టండి, మోడలింగ్ ఆర్ యాక్టింగ్ ఇన్ మూవీస్? రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి, అసలు కంపేర్ చేయలేం. అందుకే ఏది ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందని అడిగా. నాకు తెలిసి నేను మూవీసే అంటాను, ఎందుకంటే మూవీస్ మనకి బిగ్ స్క్రీన్లో మనం చూడొచ్చు కదా ఆ సెల్స్, సో అది ఒక డిఫరెంట్ థ్రిల్ ఉంటుంది. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాషన్ షోస్ ఎక్కువ రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది బేసికలీ. లాట్స్ ఆఫ్ సో అంటే హైదరాబాద్ లో లోకల్ సీన్ అంతా లేదు ఇక్కడ లేదు. కి. యా, సో నేను యాజ్ ఇట్ ఇస్ నేను చెప్పాను కదా, ఐఎమ్ నాట్ వెరీ ఓవర్ అంబిషియస్ నేషనల్ లెవెల్ అది. సో నేను మన హైదరాబాద్ వరకు వస్తే ఐఎమ్ హ్యాపీ విత్ టీవీ సీరియల్స్ అండ్ యాక్టింగ్. యా, ఇందాక కాలర్ ఎవరు ఉమామేశ్వర్ కదా అడిగింది దట్ యువర్ డాన్సర్. లిస్టర్స్ అందరికి ఒక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు షో వింటున్నారు కదా, పర్లేదు వింటూ ఉండండి. గో సర్చ్ ఇన్ యూట్యూబ్ మా టీవీ అవార్డ్స్ లో, మా టీ అవార్డ్స్, TEA. మున్ని బదనా మూవీ కాదు ఆ సాంగ్ కాదు, లేదు ఆలోచించు చెప్పు. విత్ సాంగ్ ఐ ఫర్గాట్ ద సాంగ్, బట్ యు వర్ ఇన్ బ్లాక్ డ్రెస్. షీలా కీ జవానీ. yes, షీలా కీ జవానీ. మరి నేనే క్లూ ఇచ్చి నాకే చెప్పి బాగుంది ఇది. యాజ్ యు వర్ దట్ డే నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చా కదా, నేను కూడా బ్లాక్ ప్యాంట్ వేసుకొచ్చా. నా షర్ట్ లో కూడా బ్లాక్ ఉంది చూసా. మ్యాచింగ్ ఆల్ ఆర్ మిక్సింగ్ అప్. టేస్ట్ సార్ గుడ్. మా కెమెరాలో ఇది కూడా బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఇది కూడా కనిపిస్తుందా? ఇప్పుడైతే చేంజ్ చేయలేను కదా, సో మ్యాచ్ అయిపోతున్నాయి, అలా ఏం చేయలేం. బ్లాక్ స్లిప్పర్స్. సో లాట్స్ ఆఫ్ థింగ్స్, ద ఫన్ విల్ గోస్ ఆన్. మీరంతా స్పైస్ యాడ్ చేసే జస్ట్ ఫర్ ఫన్ అండి, అంతే. డోంట్ టేక్ ఇట్ టూ హార్డ్. నేనా జనాలకి అయితే ఓకే, మనం ఒకటే. పాప వాళ్ళు ఏదో అనుకుంటారు అలా అని చెప్పేసి. సో అండ్ దెన్ మోడలింగ్ తర్వాత యూ డిడ్ సమ్ టీవీ షోస్. అవును, యాంకర్గా ట్రై చేయాలని అనిపించిందా ఎప్పుడైనా? అస్సలు అనిపించలేదు. అంటే యాంకర్గా ట్రై చేయడానికి లాంగ్వేజ్ రావాలి కదా, లాంగ్వేజ్ రానప్పుడు అంత గట్స్ లేవు నాకు. యూ కుడ్ హావ్ టేకెన్ సుమ గారు యాజ్ ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు షీ వాజ్ ఆల్రెడీ వెరీ ఫ్లూయెంట్ విత్ ద లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు ఓకే, మేబీ యాంకరింగ్ వస్తే కూడా ఐ వుడెంట్ మైండ్ ట్రయింగ్ టు, బట్ అప్పుడైతే అసలు ABC కూడా రాదు నాకు. ఓన్లీ 2 sentences వచ్చు. నీ పేరు ఏంటి, అన్నం తిన్నావా, ఈ 2 lines వచ్చు. అప్పుడు మీకు ఆ టైంలో తెలుగులో ఎవరైనా మాట్లాడితే మీ ఆన్సర్స్ ఏంటి మరి? నేను అసలు ఏమన్నా అర్థమై ఉండేది? ఎవరైనా మాట్లాడితే నేను మంచి స్మైల్. అంటే అప్పుడు నిజంగా చెప్పాలంటే అది చాలా పాజిటివ్గా వర్కౌట్ అయింది నాకు. ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ ఇస్తే, ఎవరైనా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అన్న కూడా అర్థం అయ్యేది కాదు. అంటే అప్పుడు లాంగ్వేజ్ రాదు కదా. అఫ్ కోర్స్ కొంతమంది ఆలోచిస్తారు కదా ఇన్ని రీటేక్స్ ఆర్ యునో మేబీ. ఒక్కొక్కసారి అయితే ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ వాజ్, నాకు తెలుగు రాకపోతే ABCD 1 2 3 4 చెప్పేసి ఎక్స్ప్రెషన్ తో అనేవారు. అలా చెప్పేసాను కూడా చాలా టైమ్స్. మై గుడ్నెస్. సో అప్పుడు నేను అనుకున్నాను, వై ఐ స్ట్రగ్లింగ్ సో హార్డ్, లాంగ్వేజ్ నేర్చుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి నేను కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి లాంగ్వేజ్ నేర్చుకున్నాను. మీరు ట్యూషన్కి వెళ్ళారా? ట్యూషన్ ఎందుకు, తెలుగు నేర్చుకోవడానికి పనే అది. డైలీ పొద్దున్న నుంచి నైట్ వరకు ఏడుపులు పేజీలు చెప్తూ ఉంటాం. ఇంకా అంతకన్నా మంచి ట్యూషన్ ఏముంటుంది? So funny you are. But seriously, doing all those kind of ఏడుపు scenes, but still you are saying ఏడుపు సీన్ చేస్తున్నా అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు అర్థమైందా ఎంత బోర్ అయిపోయాను నేను, చేసి విసిగిపోయాను. ప్లీజ్ hope someone produce something good and I'm ready. Yeah, we are ready basically. We are ready. The team is ready. Who's listening? Yes. ఎవరు కావాలంటే వాళ్ళు వాడేసుకోవచ్చు, వాడుకున్నంత. ఓన్లీ వ్యామ్ క్యారెక్టర్లకి. అవును. యా, కాలర్ ఉన్నారు మనతో పాటు. హలో మాట్లాడాలి. యా, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. హలో అండి అంబరీష్ గారు. హలో అండి. అబ్బా, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. యుఎస్ లో ఫ్యాన్ కాబట్టి మీరు యాక్చువల్లీ టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. సూపర్ ప్రోగ్రామ్ లో మీరు ఏంటి లాస్ట్ లో జంప్ అయిపోయారు? అమ్మా, ఆ సూపర్ ప్రోగ్రామ్ అస్సలు నాకు ఒకే ఒక ఫియర్, అంటే చాలా పెద్ద ఫియర్, అది హైట్స్ ఫియర్. అది నేను అస్సలు కాంకర్ చేయలేకపోయాను ఆ షోలో. ఇంకా అది పెరిగిపోయింది నా హైట్స్ ఫియర్. ఊరినే భయపడుతున్నాను హైట్స్తో.
బట్ అదొకటే నేను చేయలేను అని ఫిక్స్ అయిపోయాను, డ్రాప్ అయిపోయాను నేను. అసలు ఎలా ఉంది అక్కడి నుంచి వ్యూ కింద చూస్తే మనుషులందరూ చీమల్లాగా కనిపిస్తున్నారు. అక్కడి నుంచి స్టంట్ చేయాలట. ఎన్ని ఫ్లోర్స్ హైట్ అది అట్లీస్ట్ ప్రభాకర్ సార్ యాక్టింగ్ చేసేది మిగతా యాక్ట్ చేయరా ఏంటండి? అర్థం కాలేదు. ప్రభాకర్ గారితోనే ఎక్కువ యాక్ట్ చేస్తుంటారు ఎక్కువగా మీరు? అందరు అదే అడుగుతారండి, కానీ స్టార్టింగ్ నుంచి నాకు సంహవ్ అదే ప్రభాకర్ తోనే ఎక్కువ వచ్చాయి సీరియల్స్. అండ్ కానీ ఎనీవేస్ ఈజ్ అ వెరీ నైస్ కోస్టార్ అండ్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. డోంట్ వరీ, యూ గైస్ విల్ సీ us together ఫర్దర్. మీ అండ్ అవన్ చాలా హ్యాపీగా మీరు మాట్లాడుతుంటే నిజంగా. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు టీవీలో చూడటం కానీ ఇంట్లో పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడలేదు నేను. నైస్ టాకింగ్ టు యూ టూ. ఇంకా మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారండి మరి అన్న? లేదండి, మూవీస్ పెద్దగా ఏం చేయట్లేదు, ఓన్లీ సీరియల్సే. ఓకే ఓకే ఓకే. మీరు యుఎస్ఏ ప్లాన్స్ ఏముంటాయండి జనరల్ గా మీ ప్రోగ్రామ్స్ ఏమైనా యుఎస్ లో అట్లాంటివి ఏమన్నా? మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా సీరియల్ యుఎస్ లో? మేము ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తామండి బాబా, టోరీ వాళ్ళే ప్రొడ్యూస్ చేయాలి. నో హి ఇస్ ఆస్కింగ్, మనకు తానా నాట పక్కన అవిన్ ఉన్నాడు, అవిన్ ప్రొడ్యూస్ చేస్తాడంట. నో వి ఆర్ రెడీ ఫర్ యాక్టింగ్ వ్యాంప్ క్యారెక్టర్లు చేయడానికి. సారీ, నాట్ ప్రొడ్యూసర్స్. ఇద్దరు కలిసి పేరప్ అయ్యాం అనమాట వ్యాంప్ క్యారెక్టర్లు చేయడానికి. డోంట్ వరీ. జనరల్ గా అందరూ టీవీ యాక్టర్లు వస్తున్నారు, అదే సినిమా యాక్టర్లు వస్తున్నారు, టీవీ ఆర్టిస్టులు ఎందుకు రావట్లేదు యుఎస్ అనే డౌట్ వచ్చింది నాకు. యుఎస్ కండి యాక్చువల్లీ ఆఫర్స్ వచ్చాయి, కానీ అవి కూడా మళ్ళీ అంటే ఏమో అంటే చాలా లాంగ్ పీరియడ్ అక్కడ ఉండాలి కదా. సో ఇక్కడ నాకున్న కమిట్మెంట్ ముందు లాస్ట్ టైం ఏంటంటే మా టీవీ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎందుకంటే మా ఊరు వంటలని సంథింగ్ అదొక 2 months ప్రోగ్రామ్ చేసేసారు అప్పుడు ఇంత ముందు. అవునండి, అవును. కానీ అదే అంటే అది చాలా రోజుల వరకు ఉంటుంది అక్కడ, అంతా లాంగ్ టైం స్పెండ్ చేయడానికి ఉండదు రెగ్యులర్గా సీరియల్స్ చేసే వాళ్ళకి. మూవీస్ అయినా వాళ్ళైనా కొంచెం టైం తీసుకుని వెళ్ళొచ్చు, కానీ మన సీరియల్స్ ఏముంటాయంటే ఈరోజు షూట్ చేసి రేపు టెలికాస్ట్, అలా కూడా పరిస్థితి ఒక్కొక్కసారి ఉంటుంది. సో అందుకే ఇప్పుడు దాకా రాలేకపోయాను. టీవీలో కన్నా టోరీలో చాలా ఎక్కువ ఫేమ్ అయిపోయారండి, ఎందుకంటే వరల్డ్ మొత్తం ఎక్కువగా మంది వింటుంటారు జనరల్ గా. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ వరల్డ్ వైజ్ అందరూ వింటుంటారు జనరల్ గా మాకు, ఎందుకంటే డే టైం కదా, చాలా మంది ఆఫీసులలో ఉంటారు. అవునండి. సో నైస్ టాకింగ్ టు యూ అండి, ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ మీలాంటి వాళ్ళతో మాట్లాడటం. సేమ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా థ్యాంక్స్ అవిన్. థ్యాంక్ యూ అమరేష్ గారు. బాయ్ 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 బాయ్. సో ఇప్పటికైనా యూఎస్ ప్లాన్ ఏమన్నా? యుఎస్ ప్లాన్ ఏం లేదు ఇప్పుడు దాకా. నేను వెళ్తే హాలిడేకి వెళ్తాను, బట్ నాట్ ఫర్ వర్క్. వర్క్ వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఏం చూడలేము, ఓన్లీ వర్క్ 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 లో ఉండాలి కదా. పాపం. థ్యాంక్ గాడ్ నేను ఇంకా సీరియల్లో కమిట్మెంట్ ఇవ్వలేదు. నన్ను ఇంకెవరు అడగలేదు అనుకో, బేసికలీ అడిగిన మనం చేసి అంత కాదు. కానీ సో ఏదేమైనా టాలీవుడ్ టాకీస్ మీరు వింటున్నారు అవిన్తో, ప్లీజ్ అలా చూడకు. మై గుడ్నెస్. సో అదనమాట సంగతి. అస్మిత ఉంది ఇక్కడ నాతో పాటు. చంద్రముఖిలో మీ ఎంట్రన్స్ ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. ఆ 4 episodes, ఆ 5 episodes, ఆ 1 week మొత్తం మీ కాళ్ళు తప్ప ఇంకేం కనవలేదు. కాళ్ళు చెవుల్లో ఫోను, కాళ్ళు చెవుల్లో ఫోను. అమ్మా నేను లిటరల్గా అప్పటి వరకు ఐ హావ్ సీన్ యువర్ పంజరం అండ్ పద్మవ్యూహం. ఓకే. ఆకాశగంగలో ఆ సాంగ్ టైటిల్ సాంగ్ వస్తుంటే మా టీవీలో వచ్చేది కదా, ఆకాశగంగా అంటూ వచ్చేది కదా. మా టీవీ కాదు, ఈటీవీ ఏదో మొత్తానికి ఏదో ఈ ఛానల్స్ అన్ని సీరియల్స్ ఐ హేట్ ఇట్. బట్ హౌఎవర్ ఐ హావ్ ఫ్రెండ్స్ ఇన్. యా హలో. హాయ్ హాయ్. ఆడలేడీ సో స్వీట్ వాయిస్. ఎవరది? దిస్ ఇస్ భాగ్య ఫ్రమ్ ఫ్లోరిడా. భాగ్య గారు గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అస్మిత, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? యా బాగున్నా అండి. వెరీ నైస్ టు టాక్ టు యూ. సేమ్ హియర్ అండి. మీరేం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓ ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్ గా ఇంజిన్ లో వాటర్ వేసేవాళ్ళు అనమాట. చెప్పారు మొన్న ఎప్పుడో విన్నాను. మన టోరీలోనే ఎవరో చెప్పారు ఇది. మీ పంజరం సీరియల్ చూసానండి. నేను ఒకప్పుడు సీరియల్ చూసేదాన్ని. అప్పుడు మా పాప పుట్టినప్పుడు నేను
ఒక 4 months ఆఫీస్కి వెళ్ళలేదు ఇండియాలో ఉన్నప్పుడు. సో అప్పుడు చూసాను నేను మీ పంజరం సీరియల్. మీరు డబుల్ యాక్షన్ చేసినట్టున్నారు కదా దాంట్లో, డబుల్ రోల్. అబ్సల్యూట్లీ రైట్. అప్పుడు చూసాను ఆ సీరియల్. ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టీవీ హీరోయిన్స్ in those, when I was watching those serials అన్నమాట. అనుకున్నా నేను, అరే అమ్మ ఇంత చక్కగా పెద్ద జడ ఉండేది కదా మీకు ఆ సీరియల్. ఇప్పుడు అంతా కట్ చేసింది, అందుకే కష్టాలు వచ్చాయి ఇప్పుడు. నేను ఆ సీరియల్ గుర్తు తెచ్చుకుంటున్నా. నేను ఐ థింక్ ఆ హీరో పేరు గుర్తు రావట్లేదు కానీ నాకు మీది మాత్రం చూసాను. చాలా 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 బాగా ఉండేది ఆ సీరియల్. కొన్ని రోజులు చూసాను, బట్ తర్వాత లైఫ్ లో మా ఐటీ వాళ్ళ లైఫ్ తెలుసు కదా, టైం ఉండదు ఏం చేయడానికి, టీవీ చూడడానికి ఉండదు. ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. బట్ సో స్వీట్ ఆఫ్ యూ. మీరు ఆ సీరియల్ మాత్రం చూసాను. తర్వాత పద్మవ్యూహం కొన్నిసార్లు చూసాను. అది ఐ థింక్ 10 o'clock ఏమో వచ్చేది. అవును, ఫస్ట్ 8 o'clock వచ్చేది, తర్వాత 10 కి షిఫ్ట్ అయింది. సో ఆ సీరియల్ లో కూడా మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Yeah, I think we should really do some movies also. It's really nice. ఇప్పుడు సీరియస్ గా కన్సిడర్ చేయాలి ఈ ఆప్షన్ ని, అందరు అదే అడుగుతున్నారు. లేదండి, మంచి వాయిస్ ఉంది, మంచి you look beautiful and you have very good expressive eyes, you have good voice, and I think what else is needed to act in movies? I'm not sure why people are not giving offers to people who really have the talent. Yes, absolutely అండి. నో ఆఫర్స్. ఇక్కడ స్ట్రైట్ గా ఒక విషయం చెప్పాలి నేను. It's she that who is not accepting the movies. It is she that who is not accepting the movies anamata, not the people who was not giving the offers. Oh, she is not accepting. Okay. అన్ని నచ్చాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మాకు కూడా బోల్డ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, బట్ మాకు నచ్చిన ప్రాజెక్టే మేము సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాగా నచ్చాలి కదా, వాట్ ఎవర్ రోల్ దట్ కమ్స్ టు హర్. అందుకే చెప్పాను కండిషన్స్ అప్లై గర్ల్ అని. ఆవిడ మూవీస్ కూడా నేను కాలేజ్ ఉన్న రోజుల్లో చూసాను. ఋతురాగాలు అవన్నీ. వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అని ఇందాక చెప్తున్నారు కదా. దీప అప్పట్లో మేము హాస్టల్లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ సీరియల్ కంపల్సరీగా ఒక కాలేజ్ నుంచి రాగానే హాస్టల్లో అందరు పెట్టుకొని చూసేవాళ్ళం ఆ సీరియల్. 4:30 ఆ టైంలో ఎప్పుడో వచ్చేది అనుకుంటా ఈవినింగ్స్. సో మేము ఆ సీరియల్ కంపల్సరీగా చూసేవాళ్ళం. ఆవిడ కూడా అప్పట్లో చాలా మంచి ఫేమస్ అన్నమాట ఆ సీరియల్. ఋతురాగాలు అంటే ఒకప్పుడు ఫేమస్ కదా. షీ వాస్ వెరీ ఫేమస్. తను చాలా సీరియల్స్ చేసింది. ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ సీరియల్ లో ఫస్ట్ టైం కలిసాను దీపాని. మనుషులు మమతలు తను కూడా ఉంది, అక్కడే కలిసాం ఫస్ట్ టైం. I think Avin, you should get her also into the show. ఆవిడ మ్యారేజ్ అయిపోయిందంట, యుఎస్ లో ఉన్నారంట. నా కష్టం అండి. సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. షోక్ పిలవరా మీరు? ఏంటండి? మ్యారేజ్ అయిపోయిన వాళ్ళని షోక్ పిలవరా? మ్యారేజ్ కాని వాళ్ళనే పిలుస్తారా? ఎవరి కష్టాలు వాళ్ళవి, ఇవి ఏం చెప్పుకోలేదు. అలా ఏం లేదు, బట్ విల్ కాల్ ఎవ్రీవన్. బట్ ఆవిడ యుఎస్ లో ఉన్నారంట. చూద్దాం, ఒకవేళ ఇఫ్ షీ విజిట్ ఇండియా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దీపా గారు వింటున్నారు, ఐ నో ద షో షీ ఈస్ హియరింగ్. సో ఐ హోప్ దీపా గారు యూ సీరియస్లీ కన్సిడర్ దిస్ అండ్ యూ హ్యావ్ టు కమ్ టు ఇండియా ఫర్ ద ఇంటర్వ్యూ విత్ మీ స్పెషలీ. ఇంకేంటండి, ఇప్పుడు ఏమి అసలు మూవీస్ ఏం చేయట్లేదు అస్మిత? లేదండి, నేను మూవీస్ ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఓన్లీ 2 సీరియల్స్ చేస్తున్నాను, చంద్రముఖి అండ్ హై స్కూల్. చంద్రముఖి కూడా అప్పుడప్పుడు చూసాం. అది ఐ థింక్ ఈటీవీలో వస్తుంది అనుకుంటా కదా చంద్రముఖి. అవునండి, ఇట్స్ ఆన్ ఈటీవీ, రైట్. అప్పుడప్పుడు చూసాను అది కూడా. మీరు సీరియస్ లో మీరే డబ్బింగ్ చెప్పుకుంటున్నారా లేకపోతే వేరే? లేదండి, నాకు చెప్తారు డబ్బింగ్. నేను ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఓన్ డబ్బింగ్. ఐ థింక్ యూ షుడ్, బికాస్ మీ తెలుగు కూడా మంచిగా అనిపిస్తుంది. సో మంచిగా అనిపిస్తుంది, అందరు అదే అంటున్నారు దట్ వై డోంట్ యూ ట్రై డబ్బింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా తెలుగు వచ్చిరా అన్నట్టు వాయిస్ లో ఉంటే. సో అందుకే నాకు చెప్తున్నారు, మీకు అలా న్యాచురల్ గా ఉంది కదా, నువ్వు చెప్పొచ్చు కదా. చాలా మూవీస్ లో కూడా అలానే చేస్తున్నారు. అవును. సో హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, మనం తీసుకుందాం. నో ప్రాబ్లం. టేక్ కేర్. థాంక్యూ. బై బై. యూ సీరియస్లీ కన్సిడర్ మూవీస్ ఫ్రమ్ నౌ? అదే డెఫినెట్ గా కన్సిడర్ చేయాలి. అండ్ ఇంకో కాలర్. హలో, ఎవరో మాట్లాడట్లేదు అక్కడ. హలో. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడతాం, సరే పర్లేదు మాకు. సో ఇప్పటికైనా అంటే ఎలాంటి క్యారెక్టర్ వస్తే మీరు చేద్దాం అనుకుంటున్నారు? నాకు అంటే ఇప్పుడు దాకా చేసిన దానికన్నా ఏదైనా డిఫరెంట్ ఉంటే, సీరియల్స్ కాదు, 2
మూవీస్ లో అయితే ఈ మధ్య స్కోప్ చాలా ఉంది, బికాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా చాలా మంచి మంచి రోల్స్ రాస్తున్నారు. బట్ ఐ డోంట్ నో, అంటే మేబీ నాకు ఏదైనా మెంటలీ అన్స్టేబుల్ రోల్ చేయాలని ఉంది, ఆర్ అదర్వైజ్ సంథింగ్ రియల్లీ నెగటివ్ అలా చేయాలని ఉంది. ఎందుకు అంత అలాంటి పట్టెందుకు పట్టారు? ఏమో తెలియదు, కానీ నాకు ఆ 2 క్యారెక్టర్స్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటెడ్, కానీ ఇంతవరకు అసలు చేయలేదు నేను. సో మేబీ దాట్స్ వై. హోప్ రిక్వెస్ట్ చేద్దాం చంద్రముఖిలో ఇప్పుడు ప్రస్తుతం మీరే చేసిన క్యారెక్టర్ని కంప్లీట్ నెగిటివ్గా టర్న్ అవుట్ చేద్దామని. చంద్రముఖిలో చేస్తే ఎవరు చూడరు, ఎందుకంటే అందరు అందులో నెగిటివే ఉన్నారు. మాక్సిమం నేను పాజిటివ్ అని కొంచెం డిఫరెంట్ గా ఉందని చూస్తాను, లేదంటే నేను కూడా నెగిటివ్. బట్ మాక్సిమం యు ఆర్ ద ఓన్లీ గర్ల్ ఇన్ దట్ సీరియల్ హూ వేర్ సారీ ఆల్ ద టైమ్. సారీ అలా ఏం లేదు, అందరు అంటే మాక్సిమం టైమ్స్ మీ ఎంట్రీ నుంచి చంద్రముఖిలో. అవును, ఇప్పుడు వరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్ లో. అవును, కరెక్ట్. నేను నోటీస్ చేయలేదు ఇంతవరకు. ఐ థింక్ ప్రీతి గారు ఆల్సో, ఆవిడ కూడా సారీస్ వేసుకుంటారు. కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఆవిడ. ప్రీతి గారు కూడా ఆల్వేస్ సారీసే కదా అందులో కాస్ట్యూమ్ ఆవిడకి. ఓహో, ఆ రోజు ఇక్కడ చూడిదార్లో చూసాను కదా, కరెక్ట్ ఆవిడ సారీలోనే ఉంటారు, ఇంత పెద్ద బొట్టు పెట్టేసుకొని. ఈవెన్ షీస్ ఫ్రమ్ రుతురాగాలు అనుకుంటా కదా. ఆవిడ కూడా చేశారు రుతురాగాలు. మై గుడ్నెస్, రుతురాగాలు టీమ్ రాక్స్ ఆల్వేస్. వెల్ హవెవర్ ఐఎమ్ రియలీ గ్లాడ్ రుతురాగాలు టీం నుంచి ఒక ఆవిడ ఈరోజు కాల్ చేసి నాతో మాట్లాడినందుకు. డోంట్ వరీ, తను ఇండియాకి వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ కూడా అరేంజ్ చేస్తాను. ఈవెన్ వెరీ కైండ్ హార్టెడ్. ఐ నో దట్. ధర్నాకు కూడా ఏర్పాట్లు చేస్తే మేము కొంచెం, అది కూడా నేనే ఏర్పాటు చేయాలా? ధర్నా నువ్వు చేసేది, నువ్వు హెల్ప్ చేయాల్సింది మీరు. నేను హెల్ప్ అంటే వచ్చి ఒక టెంట్ పెట్టేసి వెళ్ళిపోతాను నేను. మిగిలిన కూడా మీరే చూసుకోవాలి. అది నేను ఎందుకు చూస్తాను? బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ యూ. ఫర్ మీ? నేను డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. హోల్ హార్టెడ్లీ చేస్తున్నాను. హోల్ హార్టెడ్లీ కాదు, హోల్ హార్టెడ్లీ. ఎందుకంటే హార్ట్ కి పెద్ద బొక్క పడింది ఈ రోజే. ఆ బొక్క పూడ్చుకోవడానికి మీ ఇంటి ముందు ధర్నా చేస్తున్నాను నేను. మై గుడ్నెస్, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది నవ్వుకొని. ఐ థింక్ యూ ఆర్ ఫీలింగ్ ద సేమ్. ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్, అబ్సల్యూట్లీ. సో థ్యాంక్స్ టు హ్యావ్ యూ ఆన్ మై షో. హవెవర్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ టూ. యా, బట్ మురారిలో యూ గాట్ సే ద డైలాగ్ విచ్ యూ హావ్. ఏ డైలాగ్? ఆ రాత్రి సినిమాలో అది మన బావ అది కదా, అందులో ఏం లేదు. మేమందరం సోనాలికి చెప్తూ ఉంటాం మహేష్ బాబు గురించి. సోనాలి అక్కడ ఉంటది నా సామరంగా ఇంత డ్రెస్ వేసుకొని, నైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ డ్రెస్, సో క్యూట్ కదా. అందుకే నా సబ్స్టేషన్ అయిపోయింది. యాక్ట్రెస్, షీ ఇస్ వన్ ఆఫ్ మై సబ్స్టేషన్స్. ఫస్ట్ ఇస్ అనుష్క, అండ్ దెన్ సోనాలి, అండ్ దెన్ గోస్ ఆన్ లిస్ట్. అశ్మిత కమ్స్ ఫస్ట్, దెన్ హియర్. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి అది నెక్స్ట్ ఎవరు వస్తారు వాళ్ళ. I told you in the morning itself. I told you in the morning itself. ఏంటది? That what you are to me. Yeah, you did? Yeah, I did. Please tell me once again. WhatsApp. I can't tell it on air. So however, yeah, మీరు చెప్తున్నారు, చెప్పండి. ఏంటది? సోనాలి is a very pretty girl, very nice actress. And అందులో నేను చెప్పిన డైలాగ్ ఏంటంటే, మన బావ చాలా అందగాడే. దట్ వాజ్ సో ఫనీ. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ చెప్పాలంటే, అప్పుడు మన డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అలా మొదలైంది డైరెక్టర్ నందిని రెడ్డి. సో షీ వాజ్ డూయింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ మూవీలో కృష్ణవంశీ గారితో. సో అందరికి డైలాగ్స్ తనే ప్రాక్టీస్ చేయించేది. సో ఆ డైలాగ్ నేను చెప్పినప్పుడు తను నన్ను స్పెసిఫిక్గా కృష్ణవంశీ గారి దగ్గర తీసుకెళ్ళి, ఒకసారి ఆ డైలాగ్ చెప్పు అంటున్నారు. నేను చెప్పాను, మన బావ చాలా అందగాడే అంటే అందరు ఎంత నవ్వారో. ఐ కాంట్ టెల్ యూ హౌ మచ్. వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. ఇంకోసారి చెప్పు అని బాగా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా దొరికాను నేను అక్కడ. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. తర్వాత మూవీ అయిన తర్వాత దే వర్ స్పెసిఫిక్ దట్ ఆ డబ్బింగ్ నేనే చేయాలని చెప్పి. సో అది ఫనీగా ఉంది వినడానికి. కాలర్ ఉన్నారు. హలో వినిపించట్లేదండి వాయిస్. హలో వినిపిస్తోందా అండి వాయిస్? వినిపిస్తుందండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శిరీష అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ శిరీష గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అంత ఆలోచించి ఎందుకు చెప్తున్నారు? హలో చెప్పండి శిరీష గారు, మీరేం చేస్తుంటారు?
నేను హౌస్ వైఫ్ అండి. బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్. హౌస్ వైఫ్ అండి. ఓకే ఓకే, నైస్ టు హియర్ దట్. ఒకసారి మా హస్బెండ్ కి హాయ్ చెప్పరా? యా యా షూర్. మీ హస్బెండ్ కి హాయ్. అనిల్. హాయ్ అనిల్. హాయ్ అనిల్ గారు. యా అది. హలో. నా ఫ్రెండ్స్ కూడా ఒకసారి హాయ్ చెప్పు. మీ ఫ్రెండ్స్ కి కూడా హాయ్. మీ ఫ్రెండ్స్ కి హాయ్. హలో, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. ఏంటండి? ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటాను. ఓ గుడ్ గుడ్, సో స్వీట్. సో ఈ రోజు కూడా కాల్ చేసినందుకు థ్యాంక్స్ మరి. ఓకేనా, బాయ్. అండ్ దట్ వాస్ కాలర్. పాపం బాగా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. యా, యూ సేయింగ్ ఐ మీన్ ఏంటది, నందిని రెడ్డి. యా, సో డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు కరెక్ట్ ఆ పార్ట్కి. బట్ ఎందుకు అంత మరీ చెప్పించారు మీతో? మీరు అడిగారా వాళ్ళని ఎవరినైనా? అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారని చెప్పించారు. అప్పుడు తెలుగు ఇంకా రాదు కదా, సో ఇంకా కొంచెం చాలా కామెడీగా అనిపించేది. ఎందుకంటే ఆ డైలాగ్, ఆ చిన్న డైలాగ్ చెప్పి మర్చిపోయాను నేను, కానీ ఇప్పటికీ అందరికీ అదే డైలాగ్ గుర్తుంది. నేను అందుకే పర్సనల్ గా బాగా అడిగాను. హౌఎవర్ అశ్విత మనతో కూడా కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్. హలో సీత గారు. యా, ఐమ్ రైట్. గుర్తుపట్టేశావు. నేను ఎప్పుడు అంతే షార్ప్ బ్రెయిన్ కదా. హాయ్ సీత గారు. చాలా షార్ప్ నువ్వు. అసలు ఐమ్ ఆల్వేస్. అసలు నువ్వు వచ్చే వాళ్ళని ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నావు అంటే అసలు అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు. కొంచెం పెద్ద వాళ్ళు వచ్చినప్పుడేమో వేరేలాగా, కొంచెం ఇలాగా, కొంచెం హీరోయిన్స్ వీళ్ళు వచ్చినప్పుడేమో బాగా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి బాగా నవ్వించడం భలే చేస్తున్నావు అవి నువ్వు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. కానీ ఈ రోజు నేను ఎంటర్టైన్ చేస్తున్నాను అవిన్ని. హాయ్ సీత గారు, హౌ యూ? యా ఫైన్ అండి, మీరెలా ఉన్నారు? నేను పర్ఫెక్ట్ అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కాలిఫోర్నియా, సాక్రమెంటో అండి. కాలిఫోర్నియా, వా, ఓకే. వచ్చారా మీరు ఎప్పుడైనా? లేదండి, నేను ఇంతవరకు రాలేదు. వీసా వచ్చింది కానీ నేను రాలేదు ఇంతవరకు. రండి ఒకసారి, బాగుంటుంది కాలిఫోర్నియా. డెఫినెట్లీ. హాలీవుడ్ యాక్టర్స్ అందరు ఇక్కడే ఉంటారు, ఎల్ఏలో. ఓ ఎల్ఏలో, అవునవును. షూర్లీ వాంట్ టు విజిట్ వన్ డే, కానీ పర్సనల్ ట్రిప్ హాలిడేలో రావాలి. అదే. ఓకే ఓకే. యా, మీ సీరియల్స్ చూస్తుంటాము, మీరు ఏదన్నా షోలో వచ్చినప్పుడు చూస్తుంటాము. జీన్స్ షోలో వచ్చారు కదా మీరు? అవునండి, వచ్చాను. యా, అది కూడా చూసాను, చాలా బాగుంది. మీ డ్రెస్సింగ్ అది కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇంకా కొత్తగా ఇప్పుడు హై స్కూల్ లో చేస్తున్నాను చెప్తున్నారు కదా, ఇంతకు ముందు వింటున్నాను. అది ఈటీవీ నేనండి? అది లేదండి, హై స్కూల్ జెమినీలో వస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లో అది 6:30 వస్తుంది. మరి యుఎస్ లో ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో ఏ టైం. వాళ్ళకి పొద్దునే 4 గంటలకు వస్తుంది. కానీ మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. ఆన్లైన్ లో అయితే లేదండి మాకు. అదే హై స్కూల్, అదే యాడ్ చూసాను వేరే సీరియల్ దేంట్లోనో. అవునవును, అది ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా అని చూద్దామంటే అసలు అది ఆన్లైన్ లో దొరకలేదు, పెట్టలేదు వాళ్ళు. మరి ఓకే. మీకు ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో హై స్కూల్ అని సర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మీరు అందులో చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, అయితే నేను యూట్యూబ్ లో చూస్తాను అయితే. అదేంటండి స్టోరీ అంటే, మీరేమన్నా టీచర్ గానా, అందులో లెక్చరర్ గా? అందులో నేను మెయిన్ అయితే అబ్బాయి ఎవరైతే ఉంటాడో అతనికి మదర్ గా చేస్తున్నాను. అండ్ ఇందులో నా గెటప్ గానీ క్యారెక్టర్ గానీ టోటలీ డిఫరెంట్. సో నేను అందుకే చాలా హ్యాపీ ఉన్నాను. మదర్ స్మాల్ బాయ్. ఏంటి మీరు అన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్స్ వేస్తున్నారు? అవునండి, అందరు అదే అడుగుతారు. కానీ మన డైలీ సీరియల్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఎలాగైనా జనరేషన్ లీప్ వస్తుంది. వచ్చిన తర్వాత మదర్స్ అండ్ ఫాదర్స్ అయిపోతారు. యంగ్ వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి సీరియల్స్ లో. సో అది కామన్ అండి, జస్ట్ ప్రొఫెషనల్. అన్ని చేయాలి. మీది బాగుంటుంది యాక్షన్ కూడా అలాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయి, బాగుంటాయి. బ్యాండ్. అవి ఇది నీలాగా నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. మా సైడ్ నుంచి అన్ని కాంప్లిమెంట్స్ ఆల్రెడీ అయిపోయాయి. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఇస్తానే ఉన్నాను నేను. బట్ ఇవాళ మాత్రం పాపం బాగా కష్టపడింది నా కాంప్లిమెంట్స్ కి, నా వర్డ్స్ కి ఇవాళ మార్నింగ్ నుంచి. అవునా? అన్ని ఒట్టిగానే చెప్తున్నారు. ఇంకా టీవీ వాళ్ళని తీసుకురా విన్. షూర్, డెఫినెట్లీ. నీకు వీలైతే మొగల్ రేకులు మున్నా గారిని తీసుకురావా, నాకు చాలా 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 ఇష్టం. నేను సాగర్
నేను యాక్చువల్లీ చెప్పాలి యూట్యూబ్ అందరికీ ఆనర్లో చెప్తున్నాను. సాగర్తో నేను ఆల్రెడీ మాట్లాడాను. సాగర్ ఏమంటున్నాడంటే అవేన్ నాకు అసలు సాగర్ ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదంట. అండ్ సాగర్ క్లియర్ ఒకటే మాట అన్నాడు, అవేన్ నువ్వు అడుగుతున్నావు కాబట్టి వస్తారా నేను, కానీ ఏంటంటే నేను ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నాకు కొంచెం భయంగా ఉంది అన్నాడు సాగర్. సో ఐ కాంట్ ఫోర్స్ హిమ్ కదా. యా అతను ఎక్కడ ఇంటర్వ్యూస్ గానీ అసలు ఏవి ఉండవు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. నేను డిఎంకే గారికి చెప్పి 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 పాపం తీసుకొస్తానన్నారు, ఆయన అసలు టోరీ నుంచే వెళ్ళిపోయారు. బట్ ఐ ప్రామిస్ యూ సాగర్ ని నేను తీసుకొస్తాను, డోంట్ వరీ. యా థ్యాంక్ యూ. అవి తీసుకొస్తే అయితే ఇంకా అసలు నేను చాలా హ్యాపీ అన్నమాట. సాగర్ తో పాటు రవివర్మ ఎవరు మొన్న మొగల్ రేకుల్లో ఇప్పుడున్న సెల్వాన్ కూడా తీసుకొస్తాను, డోంట్ వరీ. యా నాకు చాలా ఇష్టం ఆ సీరియల్ చూసేసి ఇంకా అన్ని స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ దీపా మస్ట్ బి హ్యాపీ ఫర్ లిస్నింగ్. యా దీప గారు మాట్లాడారు కదా స్టార్టింగ్ లో, విన్నాను. యా అసలు ఆ టీం అంతా అసలు చాలా సూపర్ అండి. అసలు ఆ టీం కి అసలు ఏం చెప్పాలా. అవునండి డెఫినెట్లీ చాలా సూపర్ టీమ్ అది. టీఆర్పీ రేటింగ్సే చెప్పేస్తాయి వాళ్ళ గురించి. మీరు కూడా చేయొచ్చు కదండి మంజులా నాయుడు గారితో. అవునండి చేయొచ్చు. ఇలా 2-3 times వర్కౌట్ అవ్వలేదు, కానీ డెఫినెట్లీ ఫ్యూచర్ లో ఏదైనా వర్కౌట్ అయితే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హర్. నో వరీస్, వ్యాంప్ క్యారెక్టర్ రెడీ. తను చాలా బాగా అసలు ఆర్టిస్టుల్ని చాలా బాగా ఇది చేస్తారు అసలు. అవునండి బాగా చూపిస్తారు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అస్మిత గారు. థ్యాంక్ యూ అవి. థ్యాంక్ యూ అండి. వెయిటింగ్ ఫర్ మొన్నా. ఓకే షూర్ డెఫినెట్లీ, ఇట్స్ మై ప్రామిస్. టేక్ కేర్ అండి, బై హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. అండ్ దట్ వాస్ సీత గారు అనమాట. ఏదేమైనా కానీ people are really love to see meet all this TV people అనుకుంటా కదా, TV artists. ఇంకో కాలర్. హలో హాయ్ అండి. హలో మృదుల గారు. హలో హాయ్ వినిపిస్తోందా? మీరు కొంచెం లోగా ఉంది మీ వాయిస్, బట్ ఐఎమ్ ఏబుల్ టు హియర్ యూ. అవునా, మీరు మృదుల గారే కదా? No, I'm not Mridula. అవునా, సరే అయితే పేరు చెప్పండి. ఐఎమ్ సారీ ఫర్ స్పీకింగ్ రాంగ్ నేమ్. No, I'm Suchitra. సుచిత్ర గారు. హాయ్ సుచిత్ర గారు. Hi, you acted in, I'm calling from California. You acted in Auto Bharati kadandi? లేదండి, I have not done Auto Bharati at all. No, did you act in Auto Bharati serial? లేదండి, నేను చేయలేదు. Okay, you are right now in high school serial? అవునండి, I'm doing high school right now. You're right. What is your role in that? That is actually the main protagonist is a kid, and నేను ఆ కిడ్ కి మదర్ గా చేస్తున్నాను. మీరు టీచర్ లాగా చేస్తున్నారు కదా? లేదు, నేను టీచర్ గా కాదు, నేను మదర్ లాగా చేస్తున్నాను. Oh, mother laga. Yeah. I'm sorry. Arjun's mother, right? Yes, absolutely. Oh, wow, man. The serial is so good. I started watching it like since 3 days ago. Oh. And one thing that it gets my attention right around 6:30. It gets my attention. Wow. By the way, మీకు ఏ టైం లో వస్తుందా సీరియల్? మార్నింగ్? నాకు దాలో ఒకటి చాలా it touched my heart. The guy who works in the hotel and he wants to study, but the owner doesn't allow him to study. అవునవును. Yeah, I recently visited India, so I had a chance to watch this serial, but it's awesome, Andy. Awesome characters and very nice. Yeah, thank you so much, Andy. It's a very different serial. Ante regular వచ్చే serials కన్నా this is definitely very different. And they watch. సో మీకు అక్కడ కాలిఫోర్నియాలో ఈ సీరియల్ కూడా వస్తుందా? I watch on the YouTube sometimes because the serials that attract me the most is, and I get time, somehow in the night or sometime when I get some time over the weekend. The serials I got me attracted and attention to was Mamatala Kovela. Yeah, right. And Auto Bharati, I don't know, Mamatala Kovela got my attention at the end, attracted, and I want to really, if Avin can arrange or anybody can arrange for the main character at the end, tanu Shakti and Shakti's husband who acted, వాళ్ళిద్దరు if they can come to Tori, that would be awesome. Try చేస్తాను, don't worry. But I can't promise for this. Where is Shanti Priya?
tough question to be answered. Oh, okay. Sorry. If that's a personal thing, okay, sorry. But I miss your show at 6 o'clock, Avin. So just wanted to say hi, Andy. Mogali Dekulo, I heard about it, but anta time dorukadu. Adi kani sometimes I catch up. Akkada tidbits I watch. Okay. Yeah. But born Andy, and Avin, if you can, please get Shakti and her. One who played her husband's role, if you can, on Tori. Sure, definitely. I'll try for all you people. Okay, Nandi. Thanks, thank Nandi. you. Thank you very much. Thank you. Thank Bye. you so much for calling, and I really love people when complimenting me. Oh. She was missing my show anta. Yeah, however, a caller unnaru. Hello. Hi. Hi, can you hear me? Yeah, we can. Evaru maatladutunnaru? This is Riz. Sorry? Riz. నాకు మీ పేరు అర్థం కాలే కానీ భయ్యా అస్మితతో మాట్లాడండి. Riz. Hello? Put her on. Hello? Hello, Ashmita. Yes? Hi, how are you? Hi Riz, how are you? Good, how you doing? I'm Your doing friend good. from What about Australia. you? Yeah, good. Interesting to see you can speak Telugu now. Rizwan, is that you? Yes, he's. Yeah, it is me. Hello, how are you? I'm good. So What's great to happening? hear you, yeah? So how's everything going? I know. I was exciting to see you speak Telugu. I was like, what's going on? How is it? I had to Were you call actually you and listening say to the hello. show? Oh yeah, I was. Oh, It's like cool. 2 And what a.m. time and is it then in I thought, okay, Australia? let me have a look. Now it's 1:45. Quarter to 2. My goodness. that's late. Too late. Yeah, I you're know, not I've working got it, tomorrow? Sorry? Not working tomorrow? I am, but tomorrow is I've got to prepare for this election campaign. I'm launching my political career tomorrow, so it's Political career. Wow. All the best for your career, man. All the best. oh yeah, Very best. thanks. And what will you be doing? What will your job profile be like if you get into active politics? Where do we see you? Where do you see me? Yeah? You can watch me on Facebook. You can follow me on Facebook, Twitter, Facebook, Twitter, LinkedIn. LinkedIn. Yeah, you can see me on LinkedIn as well. But yeah, I think you're a good actress, and then you should continue acting in movies or whatever it is. Maybe you come to Australia, I'll get you a few parts. You'll get me a part in an Australian serial? Do they even have soaps over there? Yeah, Do they make not serial, but you know. Yeah, but do they make Imran do and they I make will the launching actors movies cry? as well. If they don't cry, I'm not qualified. Because that's all I do over here. Yeah. Oh, is it? Rizwan, we want to hear you speak in Telugu. Come on. It's a long time, but you must. I know. What can I say? See, నేను మాట్లాడుతున్నానంటే నువ్వు కూడా మాట్లాడొచ్చు. Come on. హ్యాపీగా. Yeah, I can speak. I think my Telugu has become better than Hindi these days. Wow. Speak. That's what people tell. Then come on, speak, yeah. మీరేం మాట్లాడినా తెలుగులోనే మాట్లాడాలి ఇప్పటి నుంచి. Oh, is it? Okay. నేను ఏం చేస్తూ what can I say? మీరు ఎప్పుడు వస్తున్నారు ఆస్ట్రేలియాకి? నేను ఆస్ట్రేలియాకి ఇప్పుడు రావట్లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్లాన్ ఉంది. లాస్ట్ టైం చెప్పారు మీరు, కానీ ఇంతవరకు రాలా. రాలేదు, బట్ ఇలాగే పోస్ట్పోన్ అవుతూనే ఉంది. లెట్స్ సీ, నాకు నిజంగా రావాలని ఉంది, బట్ ఇంతవరకు ఏం ప్లాన్స్ లేవు. ప్లాన్ చేద్దాం, డోంట్ వరీ. You can come in మీరు అక్టోబర్ లో రావచ్చు. You can come in October maybe for I've got my elections in October. Okay. Come and మీరు వచ్చి మా క్యాంపెయిన్ లో జాయిన్ చేయొచ్చు. చేయొచ్చా? డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. మీరు అక్టోబర్ లో అక్కడికి వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేసి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చేసి ఓట్లు పడేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్ రిజ్వాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for calling. Yeah, take care. Bye. I think the call was disconnected. Oh. No worries. However, Rizwan would be really happy. Actually, he's a very, very good friend of mine. చిన్నప్పటి నుంచి ఒకటే కాలనీలో ఉండేవాళ్ళం. తూనిగా నాకు రిజ్ అంటే అర్థం కాలేదు. దెన్ మాట్లాడుతూ ఐ జస్ట్ గెస్ దట్ ఇట్స్ హిమ్. ఓకే. రిజ్ అంటే నాకు అర్థం కాదు, రిడ్జ్ అన్నట్టు కనబడదు.
Yeah. So, however, Rizwan bhai, I'm sorry, couldn't able to understand your name when you said Riz. Well, however, దాని తర్వాత I must ask you about your funniest moment in your life. ఫన్నీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. Yeah. నేను ఇది అసలు ఆలోచించలేదు. బట్ గివ్ మీ 4 ఆప్షన్స్, నేను చూస్ చేస్తాను. 4 options. Your schooling days or else your college days which you... ఓకే, స్కూలింగ్ డేస్ గురించి చెప్తాను. స్కూల్లో వీ యూస్ టు బి ఏంటంటే 2 గ్రూప్స్ ఉండేవాళ్ళం మేము, అండ్ దాదాస్ ఆఫ్ ద స్కూల్. ఓకే, నేను సెయింట్ ఆన్స్ హై స్కూల్ సికంద్రాబాద్లో చదివాను. మా ఇంటి దగ్గరే. అవును, అప్పుడు చెప్పాను కదా, నాకన్నా నీకే బాగా తెలిసినట్టుంది. సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ అండర్లైన్డ్, మెయిన్ రోడ్ లో ఉంటుంది, ఎవరి పోయినా కనిపిస్తుంది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ చెప్పదలుచుకున్నా? కీస్ హై స్కూల్ పక్కనే. ఇంకా అవే 2 తెలుసు. అక్కడే ఆ 2 స్కూల్స్ లోనే క్రౌడ్ కూడా బాగుంటుంది కాబట్టి చాలా తెలుసుకుంటే చాలు, ఇంకా మనకు అవసరం లేదు. ఎలా వర్కౌట్ కాదు, చూసి ఆనందించాలి. సో స్కూల్ డేస్లో అవును, ఈ బాగా ఫైట్స్ ఉండేది ఆ 2 గ్రూప్స్లో. సో మా గ్రూప్ ఏంటంటే మేబీ ఒక 9 to 10 గర్ల్స్, వాళ్ళ గ్రూప్ అగైన్ ఒక 7 to 8 గర్ల్స్, ఐ డోంట్ రియల్లీ రిమెంబర్. కానీ ఫుల్ దాదాగిరి అసలు చెప్పలేను. అంటే వాళ్ళ గ్రూప్లో ఒకరు సోలోగా దొరికితే, లేదంటే మా గ్రూప్ నుంచి వాళ్ళకి దొరికితే, ఓ మై గాడ్ వాట్ ర్యాగింగ్. అంటే ఇప్పుడు ఆలోచిస్తే నేను అనుకుంటాను దట్ వీ వర్ అహెడ్ ఆఫ్ అవర్ టైమ్స్. ఇప్పుడు పిల్లలు ఎంత ఫార్వర్డ్, ఎంత ఇది అంటూనే ఉంటాం కదా, కానీ మేము అప్పటి నుంచి అలానే ఉన్నాం తెలుసా. వింటేజ్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ కాలేజ్ డేస్ లో కూడా చాలా క్రేజీ స్టఫ్ చేసాం. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్, అందులో ఎప్పుడు స్కూల్ సిస్టమ్ లాగా గేట్స్ క్లోజ్డే ఉంటాయి కాబట్టి ఒక్కసారి గేట్ ఓపెన్ దొరికింది. సో నేను నా ఫ్రెండ్ కలిసి పారిపోయాం అక్కడి నుంచి. పారిపోయి బయటకు వచ్చి అసలు ఎందుకు వచ్చేసాం, ఏమో గేట్ ఓపెన్ ఉంది, ఇలా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అని ఇద్దరు ఒకరొకరు ఫేస్ చూసుకొని సర్లే ఏదో ఒకటి చేద్దామని చెప్పి వి వర్ సో ఎక్సైటెడ్. అంటే ఏం చేస్తాం తెలియదు, కానీ గేట్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇంతకీ ఏం చేశారు ఆ రోజు? ఏం చేసామంటే బర్గరోలా అని ఒక ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ షాప్ ఉండేది అక్కడ. అక్కడ కూర్చొని బర్గర్స్ తినేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయాం జోకర్ లాగా. అంతకన్నా ఏం చేస్తాం, అప్పుడు ఏం లేదు చేయడానికి. సో అప్పుడు బ్రెయిన్ అంత వర్కింగ్ చేయలేదు. ప్లస్ ఏంటంటే ఇంకొకసారి నేను ఫస్ట్ నా తెలుగు మూవీ లైఫ్ లో చూసాను ప్రేమ దేశం. వినీత్ అబ్బాస్. అది కూడా కాలేజ్ లో ఎప్పుడు సెకండ్ ఇయర్ లో నాకు తెలిసి వాచ్మ్యాన్ కి బ్రైబ్ చేసేసి అందరు 10 రూపీస్ ఇచ్చేసి అక్కడే స్టార్ట్ అయ్యాయి. ప్రేమ దేశం చూసుకొని వచ్చాం. And that was a really funny incident. And apart from that, అప్పుడే ఆ రంగీలాలో ఉర్మిలాది బూట్స్ ఫ్యాషన్ లో వచ్చింది. మా కాలేజ్ లో ఏంటంటే బూట్స్ బ్యాన్ చేసేసారు. నేనేంటంటే జస్ట్ ఒక 2 days బ్యాకే బూట్స్ కొన్నాను. ఎలాగైనా వేసుకోవాలని చెప్పి వేసుకొని వెళ్ళాను. ప్రిన్సిపల్ పట్టుకుంది, గెట్ అవుట్ అంది, నేను వెళ్ళాను అన్నాను. సో షీ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. షీ ఈజ్ లైక్ సరే నా క్లాస్లో ఉండొద్దు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయింది. అయినా నేను వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నాను. మాలో ఎవరైనా క్యాంటీన్ అంటే క్లాస్ కన్నా బయట పంపించేస్తే క్యాంటీన్లో వెళ్ళి కూర్చునే వాళ్ళం. మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక జోకర్ లాగా ఏదో లొల్లి చేసేసి బయటకు వచ్చేసేవాళ్ళం. గివింగ్ కంపెనీ టు ద crazy stuff always college days are the best. Yeah, of course it has school, to of course school and college. School ఎక్కువ గుర్తుంటది, బట్ కాలేజ్ అయితే గుర్తుంటది. So finally coming to the show and coming to Tori, how do you feel it? నేను నిజంగా చెప్పాలంటే దిస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎఫ్ఎం. నాట్ ఎఫ్ఎం అని చెప్పను, ఇంతకుముందు ఎఫ్ఎంలో టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ చేశాను. కానీ అవి నువ్వు చెప్పావు లేదు స్టూడియోకి వచ్చి చేయాలనేది, అండ్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఇట్ అట్ ఆల్. ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఫన్. ఐ డి నాట్ నో. నెక్స్ట్ ఎప్పుడు కావాలి నాకు చెప్పేస్తే నేను ఇప్పటి నుంచి ఐఎమ్ రెడీ. ఫోన్ చేస్తా, డోంట్ వరీ. అబ్బా అంత భావన. ఇందాకే అన్నావు కదా మా బావ బావా కాదు బావ అన్నాను. హిందీ బావ్, నాట్ తెలుగు బావా. హిందీ బావ అంటే ఏమంటారు దాన్ని? అంత ఫ్రీడమ్ కాదు. భావ్ అంటే బాత్ భావ్ కాదా అంటే మరి ఓవర్ చేస్తున్నావు అన్నట్టు అడుగుతున్నాను కదా అని చెప్పి భావ్ తింటున్నావు. అంతకన్నా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చెప్పండి.
సో ఎనీవేస్ ఇట్స్ బిన్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బట్ షో నువ్వు ఎండ్ చేస్తున్నావు, నన్ను కట్ చేస్తున్నావు, ఏం చేస్తాం, ఇంకా వెళ్ళిపోవాలి. 2 hours ఎలా ఉండాలి అన్నావు, ఇప్పుడేమో షో అయిపోయింది అప్పుడే అంటున్నారు. అంటే నిజంగా నాకు తెలియలేదు దట్ ఇంత షోలో నేను అనుకున్నా 2 hours అంటే ఏం చేస్తారు, ఏం మాట్లాడతాం, అదే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ దిస్ వాజ్ రియలీ డిఫరెంట్ అండ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. Pleasant, very nice experience. Thankful to you for coming to our Tory and doing a show with us. Thankful you to speaking with all the callers. So sweet. I'm so happy to speak to all of them. Yeah. Really so happy that andarki inka na paata serials kuda gurtunnayi kada. That's really touching. Yeah, so sweet. So final గా షో ఎండ్ చేసే ముందు అందరి సైడ్ నుంచి నేను కోరుకునేది ఒకటే, మీకు అందరూ చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు ఇంకా మంచి మంచి సీరియల్స్ చేసి ఇప్పటి నుంచి టేక్ ఎ స్టెప్ అహెడ్, డూ మూవీస్. నాకు చెప్పినట్టుగా సినిమాలు నాకు ఇష్టం ఉండదు అని కాదు, బట్ యూ హ్యావ్ టు డూ మూవీస్ బికాస్ వీ లవ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్స్. వావ్, yes. సో మీరు కాలేజ్ లో కూడా విన్నారు కాబట్టి. అవును, ఈ షోకి వచ్చిన తర్వాత నేను ఫిక్స్ అయ్యాను దట్ ఇఫ్ ఐ గెట్ గుడ్ క్యారెక్టర్స్ నేను డెఫినెట్ గా మూవీస్ చేస్తాను. అండ్ ఐ హోప్ దే ఆల్ విల్ లవ్ మీ యాజ్ మచ్ ఇన్ మూవీస్. యా, హోప్ వీ విల్ ఆల్సో డూ వ్యాంపైర్ క్యారెక్టర్. Because you love negative things. Yeah, because you love negativeness కదా. సో ఎలా నీతో జాయిన్ అయితే నేను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అందుకే వ్యాంపైర్ అని క్యారెక్టర్ చేసేద్దాం మనం. సో ప్రొడ్యూసర్లకి హ్యాపీనెస్, వీ లవ్ టు డూ ఇట్. అంతే నా ప్రొఫెషన్. నన్ను పే చేస్తే అవన్నీ ఫ్రీగా వచ్చేస్తారు. సో ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ ది స్పెషల్ ఆఫర్ ప్లీజ్ 1+1 ఆఫర్ అనమాట ఇది. సో హౌఎవర్ ఇంతవరకు మీరు చాలా టాకీస్ విన్నారు. అండ్ ఫైనల్ గా అస్మిత, వీ లవ్ టు సీ యూ ఇన్ బిగ్ స్క్రీన్. సో డూ టేక్ కేర్ అండ్ ప్లీజ్ డూ గుడ్ యాక్షన్స్. ఏడుపే కాకుండా కొంచెం నవ్విస్తూ ఉండడానికి కూడా ట్రై చేయండి. సో టేక్ కేర్ అండ్ ఫైనల్లీ గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ ద టాలీవుడ్ టాకీస్. నేను మళ్ళీ రేపు కలుస్తాను, ఒక సింగర్తో కలుస్తాను. అండ్ అప్పటి వరకు వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ మాత్రమే కాదు, అన్ని షోస్ని. ఫైనల్లీ అవిన్ గారు సేయింగ్ బై బై. చాలా రోజులు కానీ ఒక వర్డ్ చెప్పి, యా ఐ హ్యావ్ టు సే దిస్ బికాస్ ఐ హ్యావ్ టు ఇంప్రెస్ సమ్వన్. Faith, hope, love. These 3 things remain, but greater in this is love. So love each and everyone as you love yourselves. So take care guys, love you all, bye bye. Bye bye.